క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి, ఆ ఫండమెంటల్స్ క్లియర్ చేసుకుందాం. ఓకేనా? ఆల్రెడీ మనం క్లియర్ చేసాం, ఇంకొన్ని ఉన్నాయి. ఓకేనా? అవి ఇందులో షార్ట్గా ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇవి అయిపోయిన తర్వాత వెంటనే వి షల్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. డన్. ఒక 40 సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 sec. సో 40 సింప్లిఫికేషన్స్ ఉంటాయి ప్లస్ ఒక 20 అప్రాక్స్. క్లియరా? సో వాటి కోసం ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్ కదా, ఆ ఫండమెంటల్స్ మాత్రం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ ఫండమెంటల్ వచ్చేసరికి వి బోర్డ్ మాస్. వి అంటే వింకులం, బి బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. క్లియర్? ఈ రూల్ మీ అందరికీ తెలుసు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 28 డివైడెడ్ బై 7 ప్లస్ 98 మైనస్ 64 ప్లస్ 48 ప్లస్ 96 ఆఫ్ 30 డివైడెడ్ బై 6. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? అకార్డింగ్ టు రూల్. సో చాలామందికి వింకులం అంటే తెలిసి ఉండదు. వింకులం ఈజ్ నథింగ్ బట్ అది బ్రాకెట్స్ అనమాట. వింకులం ఏ టర్మ్స్ మీద అయితే ఉంటుందో ఆ టర్మ్స్, వింకులం ఇప్పుడు రిమూవ్ చేయాలనుకోండి, నెక్స్ట్ స్టెప్లో ఏం రాసుకోవాలి? జస్ట్ ఏం లేదు, 98 మైనస్ 64. సో ఇక్కడ 48 ప్లస్ కాదు, మల్టిప్లైడ్ బై 48 అనుకోండి. ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? 98 మైనస్ 64ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఎందుకు? వింకులం రిమూవ్ చేసేటప్పుడు 98 మైనస్ 64 బ్రేసెస్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత 48తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? చాలామంది 64 ఇంటూ 48 అనుకుంటారు. కాదు, వింకులం కింద ఉన్నాయి కాబట్టి టర్మ్స్, మనం ఏం చేయాలి? ఫస్ట్ వింకులం కింద ఉన్న టర్మ్స్ అన్ని కూడా బ్రేసెస్లో పెట్టుకోవాలి. అట్లా పెట్టుకునేటప్పుడు 98 మైనస్ 64 ఈ టర్మ్ మల్టిప్లైడ్ బై 48. ఓకే, తర్వాత ప్లస్ ఇక్కడ 28 డివైడెడ్ బై 7. ఫస్ట్ ఏం చేస్తారు? 7 ప్లస్ ఇది చేస్తారా ఇక్కడ వచ్చిన టర్మ్? కాదు, ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి. ఎందుకు? అకార్డింగ్ టు రూల్. ఓకే, 28 డివైడెడ్ బై 7 ఎంత వస్తుంది? 4 ప్లస్ 96 ఆఫ్ 30. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో మీరు ఫస్ట్ ఏం చేస్తారు? అయితే ఇక్కడ ఏం లేదులేండి, ఒక్క నిమిషం అండి. ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు 96 ఆఫ్ 30 డివైడెడ్ బై 6 అంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఆఫ్ ఉంది కదా. ఓకేనా? 96 ఇంటూ 30 అంటే మల్టిప్లికేషన్ డివిజన్ చేసేటప్పుడు ఎటువంటి ఆర్డర్ అవసరం లేదు, బట్ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాం. ఆఫ్ని ఫస్ట్ చేసుకోవాలి. క్లియరా? డన్. ఇది అందరికీ తెలిసిన రూలే కాబట్టి అంత ఇన్డెప్త్ ఏం వెళ్ళట్లేదు, మరీ చిన్నపిల్లలు చెప్పినట్టు. నెక్స్ట్ రూల్స్లోకి వెళ్ళిపోతాం. డన్. నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజ్ వాల్యూస్. నేను ఆల్రెడీ పర్సెంట్ వాల్యూస్ కన్వర్షన్ అండ్ పర్సెంట్ వాల్యూస్ అన్నిటికి కూడా నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ ప్రీవియస్, దీనికి ముందునే ఉంటుంది. ఆ పర్సంటేజ్ వాల్యూస్ ఉంటాయి కదా, అవన్నీ మీరు చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అది పర్సంటేజ్ కన్వర్షన్ ఎట్లాగా, పర్సంటేజ్ వాల్యూస్ ఏంటి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్కి మాత్రమే కాదు, మిగతా అన్ని చాప్టర్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? థర్డ్ వచ్చేసరికి మల్టిప్లయింగ్ విత్ 5 అండ్ డివిజన్ విత్ 5. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకోండి, 38. నేను దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. 5ని మనం ఎలా అనుకోవచ్చు? 38 ఇంటూ 10/2 అనుకోకూడదా? 5 అనుకోవచ్చు కదా. నేను ఏం చేయొచ్చు? ఫస్ట్ ఈ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ నేను దాన్ని హాఫ్ చేసుకుంటాను. డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి హాఫ్ అంటే 19. పక్కన 10 ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేసేటం అంతే. తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం ఇవి చిన్న చిన్న ఫండమెంటల్స్ అనమాట, అందుకే చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ 38 ఉంది ఇంటూ 5 చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను ఏం చేశాను? జస్ట్ ఈ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని హాఫ్ చేయండి, 19. ఆ పక్కనే 0 పెట్టుకోండి. 10తో మల్టిప్లై చేశాను, చాలు, అయిపోయింది ఆన్సర్. కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి, అంటే 38 అనేది ఈవెన్ నెంబర్ ఇంటూ 10/2 అనేటప్పుడు ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈజీగా హాఫ్ చేయగలిగారు. ఒకవేళ ఈవెన్ నెంబర్ కాకపోతే అప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి. 39 ఉంది ఇంటూ 5 చేయాలి, చేయడానికి ఏం లేదు. ఇప్పుడు చూడండి, దీనికి ముందు నెంబర్ ఈవెన్ నెంబరే కదా, అంటే 38. సో 38 5 ఎంత వచ్చింది? 190. దానికి జస్ట్ ఒక 5 యాడ్ చేయండి, అంత, ఇంకేం లేదు. ఈ నెంబర్ ఉంది కదా, -1 చేయండి. 38 5 సార్ ఎంత వచ్చింది? 190. దానికి 5 యాడ్ చేయండి, 195.
మీకు నార్మల్గా చేసుకోవడం వస్తే నో ప్రాబ్లం. ఐ మీన్ ఇట్లా చిన్న చిన్న మెథడ్స్ ఫాలో అవ్వాలనుకుంటే మాత్రంగా ఇవి చిన్న చిన్న ట్రిక్స్ అనమాట. ఓకేనా. బోర్డ్ మాస్ ఒకటి, పర్సంటేజ్ వాల్యూస్ ఒకటి, మల్టిప్లయింగ్ బై 5 అండ్ డివిజన్ బై 5. సో డివిజన్ బై 5 వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 38 ఉంది. 38 డివైడెడ్ బై 5 ఉంది. సో 5ను మనం ఇక్కడ కూడా ఎలా రాసుకోవచ్చు, 10/2 అని రాసుకోవచ్చు కదా. 10/2. ఈ 2 ఏమవుతుంది, పైకి వెళ్తుంది. సో 38 2తో మల్టిప్లై అయితే ఎంత వస్తుంది, 76. 76/10 అంటే ఎంత అవుతుంది, 7.6. ఓకేయా. అంటే ఏం లేదు, 5ని ఎక్కడైనా మల్టిప్లై చేయాల్సి వచ్చినా, డివైడ్ చేయాల్సి వచ్చినా మీరు జస్ట్ 10/2 రాస్తున్నారని కొంచెం ప్రాబ్లం సింపుల్ అవుతుంది. ఓకే, నేను పక్కన రాస్తాను. పర్సంటేజ్ వాల్యూస్, మల్టిప్లయింగ్ విత్ 5 అండ్ డివిజన్ బై 5. నెక్స్ట్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 3/5 ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి. 2 3/5. 5 2s are 10. 10 + 3 ఎంత అవుతుంది, 13. 13/5. సో 2 3/5 అంటే బేసిక్గా ఏంటి, 13/5. చాలామందికి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కూడా సరిగ్గా అర్థం కావు. ఐ మీన్ ఎప్పుడో నేర్చుకున్నారు, ఇప్పుడు చిన్న చిన్నగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ 2 3/5ని ఎలా రాసుకోవచ్చు, 2 + 3/5 ఇలా కూడా రాసుకోవచ్చు కదా. అంతేనా, 2 + 3/5 ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే వేరెవర్ ఐ గెట్ టు సీ, ఫర్ ఎగ్జాంపుల్ 3 1/3 ఎక్కడైనా కనిపిస్తే దాని అర్థం ఏంటి, 3 + 1/3 ఇలా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్లియరా, డన్. ఒకవేళ 2 లెట్ us say 2 3/5 ఉంది. నేను దీన్ని ఇప్పుడు 5తో మల్టిప్లై చేయాలి. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు, 2 + 3/5 మల్టిప్లైడ్ బై 5 ఇలా చేసుకోవచ్చు కదా. సో 5 2s are ఎంత అవుతుంది, 10 ప్లస్ 5 × 3/5 ఎంత అవుతుంది, 3. సో 10 + 3 ఎంత వస్తుంది, 13. క్లియరా. ఈ రూల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పింది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, బేసిక్స్ ఏమనుకోద్దు, ఎందుకంటే ఇంకా మనకి బోల్డ్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి సాల్వ్ చేయడానికి. ఇవి జస్ట్ మీకు తెలిసిన ఫండమెంటల్స్, బట్ ఒక చిన్న రీక్యాప్ లాగా. డన్. నెక్స్ట్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. నేను ఆల్రెడీ నిన్న స్క్వేర్స్ ఎట్లా చేయాలి, ఐ మీన్ స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ నేర్చుకోండి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఫండమెంటల్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో తెలిస్తే చాలు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 2401 దీనికి స్క్వేర్ రూట్ కనిపెట్టాలి. సో లాస్ట్లో యూనిట్ డిజిట్ చూసుకోండి, 1 ఉంది. అంటే 1 రావడానికి రీజన్ ఎవరు, అయితే యూనిట్ డిజిట్లో 9 ఉండాలి, లేదా యూనిట్ డిజిట్లో 1 ఉండాలి, అంతే కదా. ఇప్పుడు లెట్ us say 31 స్క్వేర్. 31 స్క్వేర్లో యూనిట్ డిజిట్లో 1 ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుతుంది, 961. సో అందులో కూడా యూనిట్ డిజిట్లో 1 ఉంది. అదేవిధంగా 39 స్క్వేర్ 1521. సో ఇక్కడ చూడండి 9 ఉంది యూనిట్ డిజిట్లో. సో 9 9s are 81. అప్పుడు దానికి యూనిట్ డిజిట్లో 1 వస్తుంది కాబట్టి అందుకే ఇక్కడ కూడా 1 వచ్చింది. అంటే యూనిట్ డిజిట్లో 1 వస్తుంది అంటే దానికి రీజన్స్ ఎవరెవరు అయి ఉండాలి, అయితే ఆ నెంబర్కి యూనిట్ డిజిట్లో 1 ఉండాలి, లేదా ఆ నెంబర్కి యూనిట్ డిజిట్లో 9 ఉండాలి. క్లియరా. సో అందుకనే అక్కడ 1 ఉంది కాబట్టి దానికి రీజన్స్ ఎవరెవరు అయి ఉండాలి, యూనిట్ డిజిట్లో 9 ఉండాలి, లేదంటే యూనిట్ డిజిట్లో 1 ఉండాలి. ఈ నెంబర్ మొత్తాన్ని చూడండి. ఈ నెంబర్ మొత్తం చూసుకున్నట్టయితే అటు 1600కి ఎక్కువ, 2500కి తక్కువ. సరే 1600 ఏంటి, 2500 ఏంటి, ఇది 40 స్క్వేర్ అండి, ఇది 50 స్క్వేర్. సో 40 స్క్వేర్ కంటే ఎక్కువ ఉంది, 50 స్క్వేర్ కంటే తక్కువ ఉంది. మరి 40కి 50కి మధ్యలో ఏముంటాయి, 41 స్క్వేర్, 42 స్క్వేర్, 43 స్క్వేర్ అవేగా ఉండేది. అంటే ఈ నెంబర్ 49 స్క్వేర్ ఉండాలి, లేదా 41 స్క్వేర్ ఉండాలి. ఈ రెండింటిలో ఏ నెంబర్ అని తెలియాలి, కామన్ సెన్స్, కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఇది 2500కి దగ్గరగా ఉంది, అంటే దీనికి దగ్గరగా ఉంది. సో మనం డైరెక్ట్గా 49 స్క్వేర్ అని చెప్పవచ్చు. ఒకవేళ ఇలా మనం అప్రాక్సిమేట్ చేయకుండా తెలియాలంటే ఆన్సర్ మనకి, అప్పుడేం చేయొచ్చు, ఏం లేదు. మరి 40 స్క్వేర్కి 50 స్క్వేర్కి మధ్యలో ఒక స్క్వేర్ ఉంటుంది, 45 స్క్వేర్. 45 స్క్వేర్ కనిపెట్టాలంటే ఏం చెప్పాను, 5 స్క్వేర్ ఎంత అవుతుంది, 25. 4 తర్వాత వచ్చిన నెంబర్ ఏంటి, 5. సో 4 5s are ఎంత అవుతుంది, 20. 20 25 45 స్క్వేర్. సో ఇప్పుడు ఈ 20 25 ఏదైతే ఉందో, అంటే ఇది చూడండి, ఈ నెంబర్ ఏమన్నాను, 49 స్క్వేర్ అయి ఉండాలి, లేదా 41 స్క్వేర్ అయి ఉండాలి. ఈ వాల్యూ 20 25 మనం దీనికి కనుక్కోవాలి. ఈ 20 25తో కంపేర్ చేస్తే 2401 పెద్దదేగా, అంటే 45 స్క్వేర్ కంటే పెద్ద నెంబర్ అయి ఉండాలి ఈ 2401 అనేది, అంటే అది 49 స్క్వేర్. క్లియరా. ఆల్రెడీ నేను ఫండమెంటల్ క్లాస్లో క్లియర్ చేశాను, ఇప్పుడు చిన్న బ్రీఫ్ ఇస్తున్నాను అంతే. డన్. ఫర్ ఎగ్జాంపుల్ 12167 దీనికి మీరు క్యూబ్ కనుక్కోవాలి, క్యూబ్ రూట్ ఏంటి. సో లాస్ట్లో 7 ఉంది, మీకు చెప్పాను 7కి 3కి రిలేషన్ ఉంటుంది, 2కి 8కి రిలేషన్ ఉంటుంది. సో లాస్ట్లో 7 వచ్చిందంటే దానికి రీజన్ ఎవరు ఉండాలి, 3.
నేను క్యూబ్ రూట్ కనిపెట్టేటప్పుడు లాస్ట్ 3 నెంబర్స్ వదిలిపెట్టేసి ముందు 2 నెంబర్లు ముందు 2 అని కాదు, లాస్ట్ 3 నెంబర్స్ వదిలేస్తే ఏదైతే నెంబర్ మిగిలిందో 12కి ముందు ఏదైనా క్యూబ్ నెంబర్ ఉందా? ఉంది. 8 ఎవరి క్యూబ్? 2కి క్యూబ్. సో 2 ఇక్కడ పెట్టుకోండి. ఆన్సర్ హోగా. క్లియరా? ఒకవేళ ఈ 2 మెథడ్స్ స్క్వేర్ కానీ స్క్వేర్ రూట్ కనిపెట్టడం, క్యూబ్ రూట్ కనిపెట్టడం అర్థం కాకపోతే ఎవరికైనా ఒకసారి మన ఛానల్లో ఫండమెంటల్ వీడియో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ వీడియో వాచ్ చేయండి. ఓకేనా? అందులో చాలా క్లియర్గా చెప్పాను ఎగ్జాంపుల్స్తో. డన్. నెక్స్ట్ కామన్ డినామినేటర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మాట చెప్పండి, 3/5 + 1/5. ఆన్సర్ ఏమవుతుంది? డినామినేటర్ ఇక్కడ కామన్గా ఉంది కాబట్టి పైన న్యూమరేటర్స్ డైరెక్ట్గా మధ్యలో ఏదైతే సింబల్ ఉందో దాంతో ఆపరేట్ చేయొచ్చు. 3 + 1 ఎంత అవుతుంది? 4/5. క్లియరా? అంటే బైపీసీ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇవి తెలియవు, అందుకోసమనే మరీ బ్రీఫ్గా చెప్పాల్సి వస్తుంది, చిన్నపిల్లలు చెప్పినట్టు. ఓకేనా? తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లం. అండ్ అదేవిధంగా 3/8 + 2/8 ఎంత అవుతుంది? డినామినేటర్ కామన్గా ఉంది కాబట్టి కామన్ డినామినేటర్ 8 అండ్ 3 + 2 ఎంత అవుతుంది? 5. 3/8 minus 2/8 minus let us say 1/8. సో డినామినేటర్ కామన్గా ఉంది కాబట్టి కామన్ డినామినేటర్ 8 అవుతుంది. సో 3 మధ్యలో మైనస్ ఉంది, -1. 3 - 1 ఎంత అవుతుంది? 2/8 అంటే 1/4. క్లియరా? సో ఇది నేను మీకు ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మనకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో 1/2 + 1/16 + 3/32 ఇలా ఉంది. ఇలా ఉండేటప్పుడు వీటిని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తారు? సో ఇక్కడ 32 ఉంది కదా, సో నేను ఈ నెంబర్ని కూడా 32 అండ్ ఇక్కడ డినామినేటర్ని కూడా 32 చేసుకుంటే నాకు ఫాస్ట్గా అయిపోతుంది కదా క్యాలిక్యులేషన్. సో నేను 2ని 32 చేయాలంటే ఏం చేయాలి? 16తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై బై 16 అండ్ డివైడెడ్ బై 16. ఇక్కడ నేను 16 ఉంది, 16 కూడా 32 కింద మార్చాలంటే ఏం చేయాలి? మల్టిప్లై బై 2 డివైడెడ్ బై 2. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 32 అయిపోయింది, ఇక్కడ కూడా 32, ఇక్కడ కూడా 32. అప్పుడు ఏం చేయొచ్చు? ఇక్కడ 16 ప్లస్ ఇక్కడ 2 18 18 + 1 ఎంత అవుతుంది? 18 + 3 ఎంత అవుతుంది? 21. డినామినేటర్లో ఎలానో 32నే వస్తుంది ఆన్సర్. క్లియరా? డన్. నెక్స్ట్ డబుల్ డిజిట్ మల్టిప్లికేషన్. ఒకసారి చాలా కేర్ఫుల్గా వినండి. నేను 57 లేదా 48 ఇంటూ లెటస్ సే 59 ఇలా ఒక 2 నెంబర్స్నే మల్టిప్లై చేయాలి. ఏం చేస్తారు? మనకు టేబుల్స్ రావే, 48 టేబుల్ రాదే, 59 టేబుల్ కూడా రాదే. అట్లాంటప్పుడు ఏం చేయాలి? 4 5 ఎంత అవుతుంది? 20. 8 9 ఎంత అవుతుంది? 72. ఇప్పుడు ఏం చేయాలి? 8 5 ఎంత అవుతుంది? 40. 9 4 ఎంత అవుతుంది? 36. ఈ రెండు యాడ్ చేయండి, ఎంత అవుతుందో? 76. సో ఆ 76ని ఇక్కడ పెట్టుకోండి. లాస్ట్ డిజిట్ ఎప్పుడు వదిలేసేయాలి ఖాళీగా. ఓకే. సో 207 అంటే 2832 మన ఆన్సర్ ఇది. ఇంకొక చిన్న నెంబర్ తీసుకుని ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది అయిపోయిన తర్వాత ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? 19 వద్దులే, 29 వద్దు, ఇది కూడా 58 × 67. ఓకే. 5 6 ఎంత అవుతుంది? 30. 8 7 ఎంత వస్తుంది? 56. తర్వాత కిందన 8 6 48 అవుతుంది, 5 7 35 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 83. సో 83 ఎక్కడ వేసుకోవాలి? ఇలా వేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ డిజిట్ వదిలేసేయాలి. ఓకే. సో 3886 మన ఆన్సర్. క్లియరా? డన్. ఇక్కడతో ఫండమెంటల్స్ క్లియర్ అయినాయి. ఎగ్జాక్ట్లీ 14 minutes తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు? క్వశ్చన్. సో మన ఫస్ట్ క్వశ్చన్ వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేస్తారా? ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో 16 × 35, నేను 35 ఎలా రాసుకోవచ్చు? 70/2 అని రాసుకుంటాను. ప్లస్ 4.5 నాకు 9/2లో కనబడుతుంది. ఇంటూ 72 minus 817 డివైడెడ్ బై 19 దట్ ఈక్వల్స్ టు సంథింగ్ స్క్వేర్. 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 8 × 70 ఎంత వస్తుంది? 560 ప్లస్ ఇది 36 times 36 3 is 108, 108కి 3 times ఎంత వస్తుంది? 324 మైనస్ 19 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 19 4 is 76, 19 3 is 57, 43 దట్ ఈక్వల్స్ టు సంథింగ్ స్క్వేర్. 560 ప్లస్ 324 ఎంత వస్తుంది? 884 మైనస్ 43 దట్ ఈక్వల్స్ టు సంథింగ్ స్క్వేర్. 884 మైనస్ 43 ఎంత వస్తుంది? 841
841 దేనికి స్క్వేర్ 29 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 29. సో ఆన్సర్ ఏమవుతుంది 29. ఇక్కడ ఎక్స్కి ఓన్లీ 29 మాత్రమే పాసిబులా? నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. వాల్యూ ఆఫ్ ఎక్స్ ఓన్లీ 29 మాత్రమేనా? ఇంకొక వాల్యూ పాసిబుల్ కాదా? ఒక్కసారి చెప్పండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో నేను 29 పెట్టాను కాబట్టి 29 స్క్వేర్ ఎంత వచ్చింది 841. అదే ఎక్స్ ప్లేస్లో -29 పెడితే దానికి నేను ఒకవేళ స్క్వేర్ చేస్తే 841 రాదా? సేమ్ కదా. అంటే ఎక్స్కి ఇక్కడ రెండు వాల్యూస్ పాసిబుల్, ప్లస్ ఆర్ -21. ఇది గుర్తుపెట్టుకోండి. 29 ఓకే 29 ఓకేనా. ఎక్కడైనా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఒక 324 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎక్స్కి పాసిబుల్ వాల్యూస్ రెండు, ఒకటి +18 అయితే ఇంకొకటి -18. అంటే -18కి స్క్వేర్ చేసినా మనకి 324 వస్తుంది, +18కి స్క్వేర్ చేసినా మనకి 324 వస్తుంది. క్లియరా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఎగ్జామ్లో మీకు ఆప్షన్స్ ఇదే క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. ఎలా ఇస్తాడంటే 29 ఇవ్వకుండా -29 ఇస్తాడు, అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో నన్ ఆఫ్ దీస్ అని ఇస్తాడు. చాలామంది 29 చూసి ఆన్సర్ కాదనుకుని నన్ ఆఫ్ దీస్ పెట్టేస్తారు. సో మార్కులు పోతాయి. -29 కూడా ఒక సొల్యూషన్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చేసారా? సో 11 స్క్వేర్ ఎంత అవుతుంది 121 ప్లస్ 7 క్యూబ్ ఎంత అవుతుంది 343 ప్లస్ 243 ఇంటూ టు ద పవర్ ఆఫ్ 1/5. 243 అంటే 81 ఇంటూ 3 అని రాసుకోవచ్చా? అండ్ 81ని నేను 3 టు ద పవర్ ఆఫ్ 4 అని రాసుకోవచ్చు ఇంటూ 3 పవర్ 1/5. సో సింపుల్గా చెప్పాలంటే 243 అంటే ఏంటంటే 3 టు ద పవర్ ఆఫ్ 5 అండి. ఓకేనా? మీకు ఇలా అయితే అర్థం అవుతుందని ఇలా చెప్పాను. సో 3 టు ద పవర్ ఆఫ్ 5 టు ద పవర్ ఆఫ్ 1/5. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1/5 ఉంది. సో క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దీని ఆన్సర్ ఏంటి 3 ప్లస్ ఇక్కడ 343 ప్లస్ ఇక్కడ 121. సో యాడ్ చేయండి. 464 ప్లస్ 3 4 464 ప్లస్ 3 అంతే. 464 ప్లస్ 3 7. 467 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? డన్. నెక్స్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ట్రై చేశారా? సో ఇక్కడ మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. సో 3249 1 సెకండ్ 3249 అండ్ 2116 స్క్వేర్ రూట్స్ కనుక్కోవాలి. లాస్ట్లో యూనిట్ డిజిట్లో 9 ఉంది. దానికి రీజన్ ఎవరు? లాస్ట్లో యూనిట్ డిజిట్లో 3 ఉండాలి, లేదంటే యూనిట్ డిజిట్లో 7 ఉండాలి. 3249 50 స్క్వేర్కి ఎక్కువ అండ్ 60 స్క్వేర్కి లోపల. అంటే మధ్యలో ఉండేవన్నీ కూడా 51 52 53 అవేగా. అంటే ఈ నెంబర్ 53కి స్క్వేర్ అయి ఉండాలి, లేదా 57కి స్క్వేర్ అయి ఉండాలి. మరి 53నా 57 ఎలా తెలుస్తుంది? 55 స్క్వేర్ కనుక్కోండి. 55 స్క్వేర్ ఎంత వస్తుంది 25. 5 6 ఎంత అవుతుంది 30. 30 25. సో 30 25 కంటే ఈ నెంబర్ పెద్దదా చిన్నదా? పెద్దది. అంటే 55 స్క్వేర్ కంటే ఈ నెంబర్ పెద్దది అంటే ఖచ్చితంగా అది 57 స్క్వేర్ అయి ఉండాలి. సో ఆన్సర్ ఎంత అవుతుంది 57. నెక్స్ట్ ఇక్కడ 2116 కనుక్కోవాలి. ఇప్పుడు యూనిట్ డిజిట్లో 6 ఉంది. యూనిట్ డిజిట్లో 6 రావడానికి 2 రీజన్స్. ఒకళ్ళు యూనిట్ డిజిట్లో 4 ఉండాలి, లేదా యూనిట్ డిజిట్లో 6 ఉండాలి. సో 2116 చూసుకోండి. అటు 1600 కంటే ఎక్కువ ఉంది అండ్ 2500 కంటే తక్కువ ఉంది. అంటే 40 స్క్వేర్ కంటే ఎక్కువ అండ్ 50 స్క్వేర్ కంటే తక్కువ. అంటే మధ్యలో ఉండేవన్నీ కూడా 40సేగా. అంటే అది 44 స్క్వేర్ లేదా 46 స్క్వేర్ అయి ఉండాలి. మరి ఈ రెండింటిలో ఏదో తెలియాలంటే 45 స్క్వేర్ తెలియాలి. అంటే ఈ రెండింటికి మధ్యలో 45గా ఉండేది. సో 45 కంటే తక్కువ ఉంటే 44 స్క్వేర్ అని డిసైడ్ అవుతాం. 45 కంటే ఎక్కువ ఉంటే 46 అని డిసైడ్ అవుతాం. సో 45 స్క్వేర్ ఎంత వస్తుందంటే 2025. మరి 45 స్క్వేర్ 2025తో కంపేర్ చేస్తే ఇది ఎక్కువే కదా. అంటే 45 స్క్వేర్ కంటే ఎక్కువ ఉండాలి మన ఆన్సర్. అంటే అది 46 స్క్వేర్. సో ఇంటూ 46. 2116కి స్క్వేర్ రూట్ ఏంటి 46 మైనస్ 38 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 1444. దట్ ఈక్వల్స్ టు సంథింగ్ స్క్వేర్ ప్లస్ 961. 31 స్క్వేర్ ఎంత అవుతుంది 961 మైనస్ 72. సో ఇక్కడ డబల్ డిజిట్ మల్టిప్లికేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఇది ఎలా చేస్తారు? 5 4s ఎంత వస్తుంది 20. 7 6s ఎంత వస్తుంది 42. 7 4s ఎంత అవుతుంది 28. 5 6s ఎంత అవుతుంది 30.
సో 2 కలిపేస్తే 58. ఆ 58 ఎట్లా వేసుకోవాలి? ఇట్లా లాస్ట్ ప్లేస్ ఎప్పుడు ఖాళీగా వదిలేసేయాలి, వదిలేయండి. సో 2 6 8 + 4 2 262 మన ఫైనల్ ఆన్సర్. సో దీని ప్లేస్లో నేను పెట్టుకోవచ్చు 2622. నేను ఇక్కడ -72 ఉంది, = లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది? యాడ్ అవుతుంది. యాడ్ అయితే ఏమవుతుంది? 2 6 9 4 -1444. దట్ ఈక్వల్స్ టు x² + 961. సో 2694 నుంచి 1444 సబ్ట్రాక్ట్ చేయండి. 0 5 2 1 1250. దట్ ఈక్వల్స్ టు x² + 961. సో 961 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది? 1 అంటే 9 అండ్ ఇక్కడ 7 అంటే 8 అండ్ 10 అంటే 289. సో x² = 289. సో ఇక్కడ xకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? +or-17. ఓన్లీ 17 కాదు, +or-17. ఓకేనా? 17 విల్ బి ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 1 సెకండ్. ఓకే, ట్రై చేశారా? ఫైన్. 37² అంటే ఎంత వస్తుంది? 1369. దట్ ఈక్వల్స్ టు సంథింగ్ ప్లస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి √3 ఉంది, ఇక్కడ కూడా √3 ఉంది, ఇక్కడ √3 ఉంది, ఇక్కడ కూడా √3 ఉంది. అంటే ఈ ఎక్స్ప్రెషన్ నుంచి √3 కామన్ తీయచ్చు, ఇక్కడ నుంచి కూడా √3 కామన్ తీయచ్చు. సో √3 ఇక్కడ నుంచి కామన్ తీస్తాను అనుకోండి. ఫస్ట్ టర్మ్ నుంచి 11 + 5 మల్టిప్లైడ్ బై, ఇక్కడ కూడా √3 కామన్ తీసేసాను, 9 + 11. సో 1369. దట్ ఈక్వల్స్ టు x ప్లస్ √3 ఇంటూ √3 అంటే 3/1/2 ఇంటూ 3/1/2 ఏమవుతుంది? వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఆర్ యాడెడ్ 3 కదా. సో ఇంటూ 3. 11 + 5 ఎంత అవుతుంది? 16 ఇంటూ 9 + 11 ఎంత అవుతుంది? 20. సో 316 ఎంత వస్తుంది? 480. 480 ఇంటూ 20 ఎంత? 316 48. 48 ఇంటూ 20 ఎంత వస్తుంది? 960. 960 + x ఈక్వల్స్ టు 1369. సో సబ్ట్రాక్ట్ చేయండి. x = 409. క్లియరా? చలో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వీడియో పాజ్ చేసి ట్రై చేశారా? 33² ఎంత, 35² ఎంత, తర్వాత 17² ఎంత అని చేశారా? అలా చేస్తే టైం టేకింగ్ కదా. మన ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి, చిన్న చిన్న ఫండమెంటల్స్ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇది చూడండి, ఇక్కడ మనకి a² - b² లాగా కనిపించట్లేదా? a² - b² లాగా. దాని ఫార్ములా ఏంటి? a² - b² అంటే a + b ఇంటూ a - b కదా. a + b ఎంత అవుతుంది? 33 + 35 68 ఇంటూ a - b అంటే 33 - 35 అంటే -2 ప్లస్ 17². 17² ఎంత వస్తుంది? 289. 1 సెకండ్. 289. దట్ ఈక్వల్స్ టు సంథింగ్. 68కి డబుల్ ఎంత అవుతుంది? -136 ప్లస్ 289. దట్ ఈక్వల్స్ టు x. గివ్ మీ 1 సెకండ్. 1 సెకండ్. సో ఇప్పుడు ఏమవుతుంది? 289 - 136 ఎంత అవుతుందో చెప్పండి. 6 అంటే ఇక్కడ 3 3 అంటే ఇక్కడికి 5 1 153 విల్ బి ద ఫైనల్ ఆన్సర్. చలో నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా? ఓకే. సో ఇక్కడ చూడండి, 25% ఆఫ్ 30% ఆఫ్ 950. 25% ఆఫ్ ఇలా చేసుకోవచ్చా? మనకి ఇక్కడ పర్సంటేజ్కి ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేసుకోవచ్చా? పర్సంటేజ్ అంటే 1/100 కదా, క్యాన్సిల్. 25% అంటే 1/4 మల్టిప్లైడ్ బై 3 ఇంటూ 95. 270 ప్లస్ 15. 270 ప్లస్ 15 ఎంత వస్తుంది? 285 ప్లస్ 6 ఇంటూ 73. 6 7 42, 6 3 18, 438. దట్ ఈక్వల్స్ టు సంథింగ్.
సో 285 ఇప్పుడు డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుందో చెప్పండి. మీరు దీన్ని ఇలా అనుకోవచ్చు కదా, బ్రెయిన్లో చేయాలి ఇది, కాకపోతే మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను. 280 డివైడెడ్ బై 5 దట్ ఇంప్లైస్ 280 by 5 ప్లస్ 280 by 4 ప్లస్ 5/4. సో 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 70 ప్లస్ 5/4 అంటే 1.25, 71.25. ఇది మీరు బ్రెయిన్లో చేసుకోవాలి, కాకపోతే ఇక్కడ మీకు అర్థం కావడానికి అని చెప్పి ఓపెన్ చేసి చూపించు. డన్. 71.25 ప్లస్ ఎంత వస్తుంది 438, దట్ ఈక్వల్స్ టు సంథింగ్. యాడ్ చేసేయండి ఇప్పుడు. 71.25 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 509.25. కదా, క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం ట్రై చేయండి. సాల్వ్ చేశారా? ఫైన్. సో 785కి స్క్వేర్ రూట్ ఏమవుతుంది, 784కి 28 మల్టిప్లైడ్ బై 6.25 అండర్ రూట్లో ఉంది. దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు అండి, 625/100 అండర్ రూట్ అని. 6.25 అంటే బేసిక్గా ఏంటి, 625/100గా. డన్. నెక్స్ట్ ప్లస్ 56% ఆఫ్ 450. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ అనమాట. నేను దీన్ని 450% ఆఫ్ 56 అనుకోకూడదా? అనుకోవచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా. చాలామంది 56% 450 అంటే ఆ పర్సెంట్ అనేది 56కి మాత్రమే స్టిక్ అయిపోతుంది అనుకుంటారు. అట్లా కాదు, పర్సెంట్ అంటే జస్ట్ అదొక వాల్యూ, 1/100 అదొక న్యూమరికల్ వాల్యూ. ఓకేనా? నేను దీన్ని 450% ఆఫ్ 56 కూడా అనుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మల్టిప్లై బై 2 చూసి ఇక్కడ డివైడెడ్ బై 2. ఏం లేదు, మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2 చేయకూడదా? ఫాస్ట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు. సో 2 × 450 ఎంత అవుతుంది, 900% ఆఫ్ 56/2 అంటే ఎంత వస్తుంది, 28. సో పర్సెంట్కి 00కి క్యాన్సిల్, 28 9 0 ఎంత వస్తుంది, 252. దట్ ఈక్వల్స్ టు x ప్లస్ 186. క్లియరా? సో 28 ఇంటూ ఇక్కడ ఎంత అవుతుందో చెప్పండి, 25/10 ప్లస్ 252 దట్ ఈక్వల్స్ టు x ప్లస్ 186. దట్ ఈక్వల్స్ టు x ప్లస్ 186. సో 5కి ఇది 5 times, 5కి ఇది 2 times, 2తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందండి, 14 5 0 ఎంత వస్తుంది, 70 ప్లస్ 252 ఎంత వస్తుంది, 322. దట్ ఈక్వల్స్ టు x ప్లస్ 186. సో క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. 8 9 9 అంటే ఇక్కడికి 3, ఇక్కడికి 2 అంటే ఇక్కడికి 1, 136. ఫైనల్ ఆన్సర్. డన్. చలో నెక్స్ట్ క్వశ్చన్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ లేదా 4-5 క్వశ్చన్స్ అనుకుంటాను. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, నేను అన్ని గ్రూప్గా పెట్టేసాను, ఎలా పెట్టానో కూడా తెలియదు, బట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా? నెక్స్ట్. సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా చూడండి, నేను మీకు ఇందాకే చెప్పాను, ఏమని చెప్పాను, సో 3 1/2 ఎక్కడ కనిపించినా మీరు దాన్ని ఎలా రాసుకోవచ్చు, 3 + 1/2 అని కూడా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో నేను దీన్ని కొంచెం ఈ ఒక్క క్వశ్చన్కి మాత్రం ఎలాబరేట్ చేసి చెప్తాను. ఓకేనా? 3 + 1/2 + 4 + 3/4 + 9 + 3/4 + 6 + 7/8 దట్ ఈక్వల్స్ టు x ప్లస్ ఇక్కడ 5 3/4 ఇంటూ 1/2 అని ఉంది కదా. సో 5 4s are 20, 20 + 3 ఎంత వస్తుంది, 23/4 ఇంటూ 1/2 ప్లస్ 19 ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటిగ్రల్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవి అంటే కంప్లీట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ కంప్లీట్ నెంబర్స్ అన్నిటినీ ఒక్కసారి ఆపరేట్ చేసి తర్వాత ఫ్రాక్షన్స్ మీదకి వెళ్తే మనకి క్వశ్చన్ చాలా సింపుల్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ 3 + 4 ఎంత అవుతుంది, 7, 7 + 9 16, 16 + 6 ఎంత వస్తుంది, 22 ప్లస్ ఇదంతా ఫ్రాక్షన్ పార్ట్ అంతా బ్రాకెట్లోకి వస్తుంది. దట్ ఈక్వల్స్ టు x ప్లస్ ఇక్కడ చూడండి, ఇది కూడా ఫ్రాక్షనే కాబట్టి 23/8 ఇది. ఓకేనా? ప్లస్ 19. సో ఇది ఇంటిగ్రల్ పార్ట్ కదా, ఇంటిగ్రల్ పార్ట్ని ఇటువైపు తీసుకొచ్చారు అనుకోండి, 22 - 19 ఎంత అవుతుంది, 3 ప్లస్ ఆ ఫ్రాక్షన్స్లో ఉండే పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 23/8. సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కదా, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి డినామినేటర్లో 8 ఉంది. సో ఇక్కడ కూడా డినామినేటర్లో 8 ఉంది, ఇక్కడ మాత్రం 4 ఉంది. సో దాన్ని కూడా 8 కింద చేస్తే కొంచెం ఈజీ అవుతుంది కదా. సో ఇది ఏమవుతుంది,
ఇంటూ 2/2 చేయాలి. ఇంటూ 2/2 చేస్తే అదేమవుతుంది 6/8 అవుతుంది కదా. ఇక్కడ కూడా ఏమవుతుంది 6/8 రాసుకోవచ్చు కదా. నేను దీన్ని 4/8 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమవుతుందో చూడండి. 4 + 6 10, 10 + 6 ఎంత అవుతుంది 16, 16 + 7 ఎంత వస్తుంది 23/8. సో ఇక్కడ 23/8, ఇక్కడ కూడా 23/8. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 3. ఖతం, డన్. ఈ క్వశ్చన్కి మాత్రమే నేను కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పాను, కొంచెం ఓపెన్ చేసి. నెక్స్ట్ అప్కమింగ్ క్వశ్చన్స్లో అంత ఎలాబరేషన్ ఉండదు. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా? డన్. సో ఇక్కడ చూడండి, దీన్ని కూడా కొంచెం ఓపెన్ చేస్తే ఇక్కడ 3 1/7ని 3 + 1/7 అనుకోవచ్చు. 2 3/5ని 2 + 3/5 అనుకోవచ్చు. కానీ ఇక్కడ 3 + 2 5 అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఒక -5 ఉంది. సో దే గెట్ క్యాన్సిల్డ్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ -3/7 ఉంది కదా, -5 3/7 అని. దాని అర్థం ఏంటి? -5 3/7 అంటే -5 + 3/7. ఇప్పుడు ఏమవుతుంది -5 - 3/7 అని అర్థం. క్లియరా? దీని పొరపాటును కూడా ప్లస్ అనుకోవద్దు, ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ 5కి అండ్ దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేం మిగిలింది ఇక్కడ మనకి 7 ఒకటే మిగిలింది ఇంటీజర్స్లో. ప్లస్ ఇక్కడ 1/7 మిగిలింది, ప్లస్ 3/5 మిగిలింది, ప్లస్ 1/5 - 3/7 - 18/35. దట్ ఈక్వల్స్ టు 35 సంథింగ్. సో ఇక్కడ 35 కనిపిస్తుంది. సో మొత్తం అన్ని డినామినేటర్స్ని 35 చేసుకోండి, ఈజీ కదా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంటూ 5/5 చేయాలి, 35 అవుతుంది. సో ఇంటూ 5/5. ఇక్కడ ఇంటూ 7/7, ఇక్కడ ఇంటూ 7/7, ఇక్కడ ఇంటూ 5/5. సో ఏమవుతుంది 7 ప్లస్ కామన్ డినామినేటర్ 35 ఉంటుంది. దట్ ఈక్వల్స్ టు 35/x. సో 5 + 21 ఎంత వస్తుంది 26. 26 + 7 ఎంత అవుతుంది 33. 33 - 15. ఫైన్. సో చూడండి, ఇక్కడ అంతా 33 వస్తుంది. అండ్ ఇక్కడ -15 - 18 ఇది కూడా 33. అంటే సింపుల్గా చెప్పాలంటే 33 - 33 అవుతుంది. సో 33 - 33 ఏమవుతుంది 0. 0/ఎనీథింగ్ ఏమవుతుంది 0. సో 7 + 0 = 35/x. సో x = 5. క్లియరా? చలో నెక్స్ట్ క్వశ్చన్. చలో ఈ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. సాల్వ్ చేశారా? సో చూడండి, 8 4 12. 12 ఇక్కడ -3. 12 - 3 ఎంత వస్తుంది 9. 9 ఇక్కడ 7 ఉంది రైట్ హ్యాండ్ సైడ్. అది ఇటువైపు వస్తే ఏమవుతుంది -7 అవుతుంది. సో 9 - 7 ఎంత అవుతుంది 2. ఓవరాల్గా కొంచెం అయిపోయింది. ఇక్కడ 3/4 ఉంది, ఇక్కడ 1/4 ఉంది. సో 3/4 + 1/4 ఏంటి 1 కదా, అంటే +1 మైనస్ ఇక్కడ చూడండి -3 ఉంది, అది ఎలానో చేసేసాం. ఇక్కడ -1/2 కూడా ఉంది. సో -1/2 దట్ ఈక్వల్స్ టు x + 1/5. సార్ 1/5 ఎట్లా? 7 ఆల్రెడీ యూజ్ చేసాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పట్టుకెళ్ళిపోయి. ఇక్కడ 1/5 ఒకటే ఉంది కదా, సో దాన్ని రైట్ హ్యాండ్ సైడ్లో వదిలేసాం. సో 3 - 1/2 ఎంత వస్తుంది 5/2 అంతేనా. 5/2 = x + 1/5. సో x = ఏమవుతుంది 5/2 - 1/5. 1/5 అంటే ఎంత అవుతుంది 0.2. 5/2 ఎంత వస్తుంది 2.5. 2.5 - 0.2 ఎంత 2.3. 2.3 ఎలా రాసుకోవచ్చు 23/10 అని రాసుకోవచ్చు. 23/10 అని రాసుకోవచ్చు. నేను దీన్ని 3/10 అని కూడా రాసుకోవచ్చు, అంతేగా. 23/10 అంటే అంతేగా. ఎలా అంతే సార్? దీన్ని ఎలా రాసుకోవచ్చు 20 + 3/10. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు 20/10 + 3/10. 20/10 అంటే 2 + 3/10. మరి 2 + 3/10 ఎలా రాసుకోవచ్చు మనం 2 3/10 అని రాసుకోవచ్చు. క్లియర్? చలో నెక్స్ట్ క్వశ్చన్ పర్.
సాల్వ్ చేస్తారా? ఎక్స్ ప్లస్ 15 ప్లస్ 3/4 మైనస్ 3 3s are 9, 9 plus 1 10/3 ఇక్కడ మల్టిప్లైడ్ బై 3 4s are 12, 12 plus 3 15/4 ఇక్కడ దట్ ఈక్వల్స్ టు 5. 3కి ఇది 5 times. ఓకే, 10 5s are 50/4. దాన్ని అట్లానే వదిలేసండి. ఎక్స్ ప్లస్ 15 ప్లస్ 3/4 మైనస్ 50/4 దట్ ఈక్వల్స్ టు 5. 3 minus 50 అంటే ఎంత వస్తుంది? 47/4. సో ఎక్స్ ప్లస్ 15 ప్లస్ ప్లస్ కాదు మైనస్ 47/4 దట్ ఈక్వల్స్ టు 5. 1 second. దట్ ఈక్వల్స్ టు 5. 5 ఇటు వచ్చేసింది అనుకోండి, 10 అవుతుంది. 10 minus 47/4 ఎక్స్ ప్లస్ 10 మైనస్ 47/4 దట్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 47/4 మైనస్ 10 అంటే 7/4 ఆన్సర్. 7/4 అంటే ఎంత వస్తుంది? 1.75. క్లియర్? చలో నెక్స్ట్ క్వశ్చన్ పర్. సాల్వ్ చేశారా? ఇక్కడ చూడండి 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. ఓకే, 7 plus 4 ఎంత అవుతుంది? 11. 11 minus 3 అంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే 11 minus 3 8. సో 8 అలా వదిలేసాను. ఇప్పుడు ఫ్రాక్షన్ పార్ట్కి రండి. ఇక్కడ 1/4 ఉంది, 1/3 ఉంది, 1/2 ఉంది, 1/6 ఉంది, ఇక్కడ 1/6 ఉంది. సో ఇక్కడ 1/6 ప్లస్ 1/6 చేస్తే ఏమవుతుంది? 1/3 కదా. 1/6 ప్లస్ 1/6 ఏమవుతుంది? 1/3 అనా? అంతేగా. ఇక్కడ 1/6 కలిపి 1/3 అండ్ యువతలో ఆల్రెడీ 1/3 ఉంది. క్లియరా? ఇక్కడ 1/4 ఉంది అండ్ ఇక్కడ 1/2 ఉంది. క్లియర్? అంటే 0.5 ప్లస్ 0.25 అంటే ఎంత వస్తుంది? 0.75 దట్ ఈక్వల్స్ టు 83/4. ఇది కొంచెం ఫాస్ట్గా చెప్పేసినట్టుంది, ఇన్ డెప్త్ వెళ్ళకుండా. నో ప్రాబ్లం, ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్ ఉన్నాయి, చేపిస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. అన్ని చోట్ల ఏం చేస్తారంటే, అన్ని చోట్ల కూడా ఇంటూ 2/2 ఇంటూ 2/2 ఇంటూ 2/2 ఐ మీన్ ఇంటూ 2/2 కాదు, కింద డినామినేటర్లో 12 వచ్చేటట్టు. ఇక్కడ ఏం చేయొచ్చు? ఇంటూ 2/2 చేస్తే చాలు నాకు ఇక్కడ 12 వస్తుంది. ఇక్కడ ఇంటూ 3/3 చేస్తే చాలు నాకు 12 వస్తుంది. ఇక్కడ ఇంటూ 4/4 చేస్తే చాలు నాకు 12 వస్తుంది. ఓన్లీ ఫ్రాక్షన్ పార్ట్కి, ఓకేనా? ఇంటీజర్ పార్ట్కి కాదు. ఇంటీజర్ పార్ట్ని మనం సెపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. 4 + 6 10, 10 - 8 2, 2 - 1 ఎంత వస్తుంది? 1. ఇంటీజర్ పార్ట్ అయిపోయింది, ఖతం. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ కూడా 12 ఉంది, ఇక్కడ కూడా 12 ఉంది, ఇక్కడ కూడా 12 ఉంది, ఇక్కడ కూడా 12 ఉంది. ఏం చేయొచ్చు? 7 + 5 2s are 10, 3 3s are 9. 17 + 9 ఎంత వస్తుంది? 26. 26 - 8 ఎంత వస్తుంది? 18. 18 ఎక్కడో తప్పు చేసాం. 1 + 7/12 + 5 2s are 10/12 ప్లస్ మైనస్ కదా అక్కడ ఉంది. ఓకే, -3 3s are 9/4 3s are 12. సో ఇక్కడ మైనస్ ఉందని చూసుకోలేదు. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఎలానో ఈ 1 యూజ్ చేసాం కాబట్టి 2 4s are 8/12. ఓకే, సో ఇది కూడా ఇవతలకు వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? -17/12. ఇదేంటి? +17/12. ఇది ఇవతలకు వస్తే -17/12 0 అయిపోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. చలో నెక్స్ట్ క్వశ్చన్ పర్. సాల్వ్ చేసారా? సో 27 to the power of 5 అండర్ క్యూబ్ రూట్. క్యూబ్ రూట్ అంటే ఏంటి? 27 to the power of 5 ఉంది, క్యూబ్ రూట్ అంటే పవర్ 1/3 ప్లస్ 16 క్యూబ్ స్క్వేర్ రూట్ కాబట్టి 1/2 ప్లస్ 36కి పవర్ ఎక్స్ ఉంది అండ్ ఎక్స్ రూట్ కనుక్కోవాలి అంటే 1/x. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ రూట్ ఎక్స్ పవర్ 6/5. ఇంతేగా. ఇప్పుడు 27 అనేది 3కి క్యూబ్, పవర్ 5 బయట 1/3. ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 3 ఉంది, క్యాన్సిల్. 3 to the power of 5
ఎంత వస్తుంది? 243 అంతేగా. 3 to the power of 5 ఇందాక క్వశ్చన్లో సాల్వ్ చేశాంగా. 16 అనేది 4కి స్క్వేర్, దానికి క్యూబ్, దానికి హోల్ 1/2. ఇక్కడ 2కి క్యాన్సిల్, 4 క్యూబ్ ఎంత అవుతుంది? 64 సార్. నెక్స్ట్ ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, క్యాన్సిల్, ప్లస్ 36 దట్ ఈక్వల్స్ టు x స్క్వేర్ అండ్ ఇక్కడ x పవర్ 1/2. సో 2 + 1/2 ఎంత అవుతుందో చెప్పండి? 5/2. అంటే ఇక్కడ x పవర్ 5/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 6/5. డినామినేటర్లో 5, ఇక్కడ 5 క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 times, అంటే ఫైనల్లీ x క్యూబ్. సో x క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు అల్టిమేట్లీ ఏమవుతుంది? 243 + 64 + 36 100. 100 + 243 343. ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుంది? 7. క్లియరా? ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. క్యూబ్ రూట్స్ మీకు ఇందాక చెప్పా. క్యూబ్ రూట్స్ ట్రై చేసారా? సో చూడండి, x/4 మల్టిప్లైడ్ బై, ఇక్కడ లాస్ట్లో యూనిట్ డిజిట్లో 4 ఉంది అండ్ క్యూబ్ రూట్ ఫైండ్ చేసేటప్పుడు లాస్ట్ 3 నెంబర్స్ వదిలేసేయండి, మిగతా నెంబర్స్తోనే మనకి వర్కౌట్ అవుతుంది మిగతాది. సో 262 కనబడుతుంది. 262కి ముందు ఏదైనా క్యూబ్ నెంబర్ ఉందా? ఉంది. ఏంటిది? 216. 216 ఎవరికి క్యూబ్? 6కి క్యూబ్. అంటే ఫస్ట్ డిజిట్ ఏంటి మనకి? 6. అండ్ 144లో లాస్ట్లో 4 ఉంది. సో 4 రావాలంటే క్యూబ్ నెంబర్లో ఇప్పుడు 4 క్యూబ్ చేశారనుకోండి మీకు 64 వస్తుంది. అంటే లాస్ట్లో 4 వచ్చిందంటే దానికి రీజన్ ఎవరు? ఓన్లీ 4 మాత్రమే. సో ఆన్సర్ ఏమవుతుందండి? 64. దట్ ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ ఇక్కడ x రాసుకోవచ్చు కదా అట్లా. నెక్స్ట్ మల్టిప్లైడ్ బై, ఇక్కడ 5 ఉంది. 5 ఉందంటే రీజన్ ఎవరు? యూనిట్ డిజిట్లో 5. లాస్ట్ 3 నెంబర్స్ వదిలేసేయండి. 421కి ముందు ఏదైనా క్యూబ్ నెంబర్ ఉందా? ఉంది సార్. ఎవరిది సార్? 75. సారీ 75 అంటున్నా. 343 7కి క్యూబ్ కదా. సో ఇదేమవుతుంది? 75కి క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ 75. 3 టేబుల్తో క్యాన్సిల్ చేయండి, ఇది 25. ఓకేనా. 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఇది 16. ఇక్కడ x ఉంది, ఇక్కడ ఒక x ఉంది. సో x² ఈక్వల్స్ టు 25, ఇక్కడ 16. సో 25/16. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 5/4 అంటే 1.25. చలో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్లో 18 to the power of సంథింగ్ ఉంది, అది మనం కనుక్కోవాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాటిలన్నింటినీ కూడా 18 వచ్చేటట్టు ట్రై చేస్తుంది. సో ఇక్కడ 3/1 ఉంది 0.1, ఇక్కడ 6 to the power of 0.1. రెండు కామన్ పవర్ షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి నేను ఇలా అనుకోవచ్చా? 3 × 6 హోల్ టు ద పవర్ ఆఫ్ 0.1. 3 × 6 అంటే 18. 18 to the power of 0.1. ఇక్కడ 18.79 ఉంది. సో 18 to the power of 7.9 డివైడెడ్ బై 3 to the power of 4 ఉంది, 6 to the power of 4 ఉంది. అంటే 18 to the power of 4 అనుకోవచ్చా? ఇక్కడ 18 to the power of 7.9, ఇక్కడ 18 to the power of 0.1. సో when bases are equal, powers are added. So that implies 18 to the power of 8 divided by 18 to the power of 4. That equals to 18 to the power of x. ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది, న్యూమరేటర్లోకి వెళ్తే ఏమవుతుంది? -4 అవుతుంది. సో 18 to the power of 8 into 18 to the power of -4. That equals to 18 to the power of x. Bases are equal, powers are added. So 18 to the power of 8 - 4 what? 4. That equals to 18 to the power of x. Value of x is 4. Next. Try చేసారా? ఇక్కడ 175% of 460, ఇక్కడ 110% of 170. ఓకే, నేను మల్టిప్లై బై 2 డివైడెడ్ బై 2 చేయొచ్చా? లేదా ఇక్కడ మల్టిప్లై బై 4 చేయండి, ఇక్కడ డివైడెడ్ బై 4 చేయండి. ఇక్కడ డివైడెడ్ బై 4 చేశారనుకోండి 115 వస్తుంది. ఇక్కడ మల్టిప్లై బై 4 చేశారనుకోండి 600 వస్తుంది. మల్టిప్లై బై 4 చేస్తే ఎంత వస్తుంది? 700 వస్తుంది. 700% of 115 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ పర్సెంట్కి ఇక్కడ 2 zeros ఉన్నాయి, 2 zeros ఉన్నాయి, క్యాన్సిల్. 11 17 ఎంత వస్తుంది? 187. దట్
plus x square plus 2 to the power of something that equals to 1000. సో పర్సెంట్కి 00కి క్యాన్సిల్, 7 1 7 7 1 7 7 5 35 అంటే ఇది 805 plus 187 plus 2 to the power of x that equals to 1000. 2 to the power of x is equals to ఎంత వస్తుంది 1000 మైనస్ ఎంత వస్తుంది ఇక్కడ 992 అంతే 992. సో 2 to the power of x is equals to 8, 2 to the power of 3 equals to 8. సో x వాల్యూ ఎంత అవుతుందండి 3. క్లియర్? చలో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేసారా? 1225 35 క్యూబ్ డివైడెడ్ బై 343 క్యూబ్ 7 ఇంటూ 45% ఆఫ్ 760. నేను దీన్ని ఇలా అనుకోవచ్చా? దీన్ని హాఫ్ చేసి దీన్ని డబల్ చేస్తే 90% ఆఫ్ 380. సో పర్సెంట్కి ఈ 00కి క్యాన్సిల్, 9 3 270 ప్లస్ 9 8 72 ఎంత వస్తుందో చూడండి 342. దట్ ఈక్వల్స్ టు సంథింగ్. 7 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 7 4 28 క్యాన్సిల్ సారీ 7 టేబుల్తో ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, 7 5 35. సో 5తో ఇప్పుడు 342 మల్టిప్లై చేయాలి. 5తో 342 మల్టిప్లై చేయాలంటే ఏం చెప్పాను ఇందాక, ఈ నెంబర్ని హాఫ్ చేయండి, ఈవెన్ నెంబరే కదా 171 పక్కనే 10తో మల్టిప్లై చేస్తే 1710. ఓకే నెక్స్ట్ ట్రై చేసారా? 2 4 8 8 ప్లస్ 3 ఎంత వస్తుంది 11/4 డివైడెడ్ బై 3 4 12 12 ప్లస్ 3 ఎంత వస్తుంది 15/4. సో 4 4 గెట్ క్యాన్సిల్ 11/15 ఇంటూ 125/16 ఇంటూ 256. ఇది 16 టైమ్స్, 5కి 3 టైమ్స్, 5కి 25 టైమ్స్. 25 ఇంటూ 16 ఎంత వస్తుంది 400. 400 ఇంటూ 11 ఎంత వస్తుంది 4400 డివైడెడ్ బై 3. సో 4400ని మీరు డివైడ్ చేసుకోండి. ఐ మీన్ మీరు నార్మల్గా కూడా చేయొచ్చు, డివైడ్ చేసి డైరెక్ట్గా. లేదు అంటే డైరెక్ట్గా 3000 ప్లస్ 1200 ప్లస్ 180 ప్లస్ 20 డివైడెడ్ బై 3 ఇలా రాసుకోవచ్చు కదా. సో 3000కి ఇక్కడ మనకి 1000 వస్తుంది, ఇక్కడ మనకి 400 వస్తుంది, ఇక్కడ మనకి 60 అండ్ ఇక్కడ 16 2/3 అంటే 20ని 3తో డివైడ్ చేస్తే సో 1406 16 2/3 కాదు, ఇది 20/3 అంటే 6 2/3 ఓకేనా. 1466 2/3. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే లాస్ట్లో 9 ఉంది అంటే 3 కానీ 7 కానీ వచ్చి ఉండాలి. 5929 అంటే అటు 70 స్క్వేర్ అంటే 4900, ఇటు అంటే 70 స్క్వేర్ కంటే ఎక్కువ, 80 స్క్వేర్ కంటే తక్కువ, అంటే అది 73 స్క్వేర్ లేదా 77 స్క్వేర్ అయి ఉండాలి. ఈ రెండింటికి మధ్యలో ఉండేవన్నీ ఏంటి 75 స్క్వేర్ కనుక్కోండి. 5 స్క్వేర్ అంటే 25, 7 8 56, 5625. 5625తో కంపేర్ చేస్తే ఈ 5929 ఎక్కువ, ఈ రెండిట్లో ఎక్కువ ఎవరు 77. 8464 లాస్ట్లో 4 ఉందంటే అయితే 2 కానీ లేదంటే 8 కానీ. ముందు నెంబర్స్ ఏమై ఉండాలి, లాస్ట్లో చూడండి నెంబర్ 90 స్క్వేర్ కంటే ఎక్కువ అంటే 8100 కంటే ఎక్కువ అండ్ 10 స్క్వేర్కి లోపల, సారీ 100 స్క్వేర్కి లోపల, అంటే మధ్యలో ఇది 92 స్క్వేర్ అయి ఉండాలి లేదంటే 98 స్క్వేర్ అయి ఉండాలి. సో 95 స్క్వేర్ కనుక్కోండి. 95 స్క్వేర్ ఎంత వస్తుంది 5 స్క్వేర్ అంటే 25, 9 10 90, 9025. 9025తో కంపేర్ చేస్తే ఇది చిన్నదా పెద్దదా, చిన్నది కాబట్టి అది ఏంటిది 92 స్క్వేర్. ఈ రెండు యాడ్ చేయండి 169. దట్ ఈక్వల్స్ టు సంథింగ్ స్క్వేర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 13. ఇందులో మనకి ప్లస్ 13 ఆన్సర్లో ఉంది కాబట్టి ఆన్సర్ 13. నెక్స్ట్ సో ఇక్కడ 2 - 1 అంటే 1 అవుతుంది. ఇక్కడ 1 - 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1/2 - 1/16. నేను దీన్ని ఇలా అనుకోవచ్చు కదా, ఇంటూ 8/8 చేశాను అనుకోండి. ఇక్కడ 16 ఇక్కడ 16 కాబట్టి ఏమవుతుంది ప్లస్ 8 - 1/16
దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది 1/32 మైనస్ 9/64. నేను ఇక్కడ ఇంటూ 2/2 చేశాను అనుకోండి. 2 మైనస్ 9/64 2 మైనస్ 9 డివైడెడ్ బై 64. ఇక్కడ ఏం చేద్దాం అంటే 8 మైనస్ 1 7 కదా, ఇంటూ 2/2 చేయండి, సారీ ఇంటూ 4/4 చేయండి. ఎందుకంటే ఇక్కడ 64 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 64 అయితే ఈజీ అవుతుంది. సో 1 ప్లస్ 7 4 28/64 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2 మైనస్ 9 అంటే మైనస్ 7/64. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 28 ప్లస్ 7 ఎంత వస్తుంది 35/64 ప్లస్ 1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 35/64. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 135/64. కొంచెం గజ్బీజ్గా ఉన్నా లేకపోతే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా ఒకసారి చెప్పండి. ఈసారి చెప్పేటప్పుడు కొంచెం స్లోగా వెళ్తా. పవర్లో -3 ఉంది అంటే డినామినేటర్లోకి వస్తే +3 అంటే 2 డివైడెడ్ బై 729 టు ద పవర్ ఆఫ్ 3 డివైడెడ్ బై 6561 టు ద పవర్ ఆఫ్ -4 6561 టు ద పవర్ ఆఫ్ -4 అది కాస్త ఇప్పుడు ప్లస్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 162 ఇంటూ 9 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఇది 9 క్యూబేనా 729 అంటే 9 క్యూబేనా బయట 3 1/6561 టు ద పవర్ ఆఫ్ 4 అంటే 6561 ఎప్పుడు వస్తుంది చెప్పండి. 729 ఇంటూ 9 9 7 63 సరిపోయింది. ఇది 9 టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 4 దట్ ఈక్వల్స్ టు 162. 162 ఎలా రాసుకోవచ్చు 81 ఇంటూ 2 ఇంటూ 9 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇలా రాసుకోవచ్చా. ఇక్కడ 2 and 2 గెట్ క్యాన్సిల్డ్. 89 అంటే ఎంత 9 స్క్వేరేగా. ఓకే ఆ 9 స్క్వేర్ అది కూడా యువతలకు వచ్చింది అనుకోండి ఏమవుతుంది 1/9 పవర్ 9 ఇంటూ 1/9 పవర్ 16 ఇంటూ డినామినేటర్లోకి వస్తే 9 పవర్ 2 దట్ ఈక్వల్స్ టు 9 పవర్ ఎక్స్ ప్లస్ 2. సో ఇక్కడ 9 ప్లస్ 16 ఎంత 25 ప్లస్ 2 27. సో డినామినేటర్లో 9 పవర్ 27 ఉంది దట్ ఈక్వల్స్ టు 9 పవర్ ఎక్స్ ప్లస్ 2. సో అది న్యూమరేటర్లోకి వెళ్తే ఏమవుతుంది 9 పవర్ -27. సో ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది -27. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది -25. ఇది మన ఆన్సర్. క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్. ట్రై చేస్తారా. 45% ఆఫ్ 240 నేను ఇలా అనుకోవచ్చా 90% ఆఫ్ 120 అని ఈజీ కదా. 0 గెట్ క్యాన్సిల్ 12 9 0 ఎంత వస్తుంది 108 మైనస్ 24% ఆఫ్ 550 ఇక్కడ కూడా డబల్ చేసి డివైడెడ్ బై 2 చేయండి. 1100% ఆఫ్ 24 అనుకోవచ్చు కదా. పర్సంటేజ్కి 00 క్యాన్సిల్. సో 1100% ఆఫ్ 12 అనుకోవచ్చు కదా. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ -38. సో 108 మైనస్ 11 into 12 ఎంత -132 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ -38. 108 మైనస్ 24 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ -38. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 38 - 14. ఆప్షన్ బి. సో పర్సెంట్కి 00కి క్యాన్సిల్. ఓకే 3 and 3 అండ్ కింద 9 క్యాన్సిల్. 16కి ఇది 4 times క్యాన్సిల్డ్. 7 4 ఎంత వస్తుంది 28 ఇంటూ 5 to 5 డివైడెడ్ బై 50. ఇక్కడ చిన్న చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంటూ 2/2 చేస్తున్నాను. సో 52 ఎంత వస్తుంది డినామినేటర్లో 100. 28 5 ఎంత వస్తుంది 140. 28 2 56. 28 5 మళ్ళీ 140 దట్ ఈక్వల్స్ టు 0 0. ఇక్కడికి 1567 14700. 14700 2 times ఎంత వస్తుంది 280 + 1. 294 00 294 00
డివైడెడ్ బై 100 ఎంత వస్తుంది ఆన్సర్? 294. ఖతం. ఇంకా సింపుల్గా చేసి ఉండొచ్చు. ఓకే, 2025 సాల్వ్ చేయండి. ట్రై చేస్తారా? 45 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 276/23 అంటే 23తో క్యాన్సిల్ చేయండి. 1 జా 2 జా 23 సరిపోయింది. సో 12 ప్లస్ 7 × 46 అంటే 7 4 28, 7 6 42 ఎంత వస్తుంది? 322. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 334. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 45. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 289. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? +or-70. ఆన్సర్లో మనకి +17 ఉంది. ఆన్సర్ +17 మార్క్ చేసి పక్కకి వెళ్ళిపోండి. ట్రై చేయండి. ఓకే, దీన్ని మల్టిప్లై బై 2, దీన్ని డివైడెడ్ బై 2. అలా చేస్తే ఏమవుతుంది? 700% ఆఫ్ 24. 24 7 జర్ ఏమవుతుంది? 168 ప్లస్ ఎక్స్ ఇంటూ 19 దట్ ఈక్వల్స్ టు 151 × 3. 151 × 3 అంటే ఎంత వస్తుంది? 453. సో ఎక్స్ 19x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 8 అంటే 5, 7 అంటే 8 అంటే 385. 285 సారీ అంతే. 19కి 19 1 9, 19 5 95. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 50. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఇక్కడ ఇది ప్రైమ్ నెంబరే, ఇది కూడా ప్రైమ్ నెంబరే. అంటే ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటితో డివిజిబుల్ అవ్వాలి. ఎందుకు? ఆన్సర్ ఇంటీజర్లో ఉంది కాబట్టి. ఓకేనా? 31 టేబుల్లో ఎలా వస్తుందో చూడండి. 31 1 31, 31 వేసుకున్నారు అనుకోండి. 279 అంటే 9 టైమ్స్. అంటే దీని ఆన్సర్ 9 ఇంటూ 19 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 19 2 38, 19 4 76 ఇంటూ 24 దట్ ఈక్వల్స్ టు సంథింగ్. 19 2 38, 19 4 76. ఆన్సర్ ఎంత వస్తుంది? 456. ఖతం. నెక్స్ట్ క్వశ్చన్. ట్రై చేస్తారా? 27 స్క్వేర్ 27 × 27 × 6 డివైడెడ్ బై 9 ప్లస్ 7 క్యూబ్ అంటే 343 ప్లస్ 171 దట్ ఈక్వల్స్ టు 100. 100 మైనస్ 431 అంటే -331 అనుకోవచ్చు. అంటే ఎక్స్ క్యూబ్ -331. ఈ రెండు యాడ్ చేయండి. 514. ఓకే, ఈ మైనస్ని వదిలి తీసుకొస్తే అవుతుంది ప్లస్ 845. సో 9 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్. 3 6 ఎంత? 12, 12 2 24, 12 7 84 అంటే ఎంత వస్తుంది? 324 ప్లస్ 845. రెండు యాడ్ చేయండి. 1169. మిస్టేక్ చేశానా? 1169 ఎక్కడో తప్పు చేశాను. మళ్ళీ చేద్దాం. 27 స్క్వేర్ అంటే 27 × 27 మల్టిప్లై బై 6 డివైడెడ్ బై 9 ప్లస్ 343 ప్లస్ 171 దట్ ఈక్వల్స్ టు 100 మైనస్ 431 ప్లస్ ఎక్స్ క్యూబ్. అంతేగా. 343 ప్లస్ 171 ఎంత వస్తుంది? 514. సరిపోయిందిగా ఇది కూడా. 514. సో -4 ఇది ఏమవుతుంది? -331 అవుతుంది. అది అవతలకి వస్తే ఏమవుతుంది? 845 -840 ప్లస్ 845 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. అంతేగా. 9 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 6 18 కదా. నేను అక్కడ మిస్టేక్ చేశాను. 18 × 27 ప్లస్ 845 దట్ ఈక్వల్స్ టు సంథింగ్ క్యూబ్. 18 2 36, 18 7 126, 6 8 486 प्लस 845. 1331. 1331 किसका क्यूब होगा? 1331 11 का क्यूब.
ట్రై చేస్తారా? 5568 డివైడెడ్ బై 87 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 అంటే క్యూబ్ రూట్ కనుక్కోవాలి. ప్లస్ 72 ఇంటూ 2 ఎంత వస్తుంది? 144. 144కి మనం ఏం కనుక్కోవాలి? స్క్వేర్ రూట్. దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో 87 అంటే 29కి మల్టిపుల్. 29కి 3 టైమ్స్, 29కి 3 టైమ్స్ కాబట్టి 329. సో 3తో క్యాన్సిల్ చేద్దాం ఫస్ట్. 3 18 ఎంత వస్తుంది? 54. 3 5 15, 3 6 18. 29 డబుల్తో క్యాన్సిల్ చేయండి. 29 5 29 7 29 6 174, 29 4 116. 64కి క్యూబ్ రూట్ ఏమవుతుంది? 4 ప్లస్ 144కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 12. ఇది ఎంత అవుతుంది? 12 ప్లస్ 4 16. 16 is equals to root of x. సో x is equals to ఏమవుతుంది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 256. ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. సో మల్టిప్లై బై 2 బై 2నే కాదు, డివైడెడ్ బై 2నే కాదు, ఇక్కడ మల్టిప్లై బై 4 డివైడెడ్ బై 4 కూడా చేయొచ్చు కదా. దీన్ని మల్టిప్లై బై 4 చేసి దీన్ని డివైడెడ్ బై 4 చేశారనుకోండి. 23% ఆఫ్ 900 ప్లస్ 32 ఇంటూ 1/8 అంటే 4 మైనస్ 1/4 ఆఫ్ 96. దట్ ఈక్వల్స్ టు సంథింగ్. ఇదెంత వస్తుంది? 24. అంతేనా? సో 00 దీనికి క్యాన్సిల్. 23 90 ఎంత వస్తుంది? 207 ప్లస్ 4 మైనస్ 24. దట్ ఈక్వల్స్ టు ఎక్స్. 207 మైనస్ 20 దట్ ఈక్వల్స్ టు ఎక్స్. సో 7 2 అంటే ఇక్కడికి 8, ఇక్కడ 1 అంటే 187. ఓకేనా? నెక్స్ట్ పర్సంటేజ్ వాల్యూస్ అందుకే మీకు తెలియాలి అని చెప్పాను. సింప్లిఫికేషన్లో ఇలా అడగొచ్చు, లేదంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి అథమెటిక్ రీజనింగ్లో అక్కడక్కడ అడగొచ్చు, చెప్పలేము. ఓకేనా? తెలియాలి, నేర్చుకోవాలి. 83.33% అంటే 5/6 అండి. తెలిస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 5/6 ఇంటూ 1386. ఒకవేళ తెలియకపోతే ఇది ఎలా వచ్చిందో చూడండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? నేను 50% ప్లస్ 33.33% అని రాయొచ్చా? 50% అంటే 1/2 ప్లస్ 33.33% అంటే 1/3. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5/6. ఓకే, 6 టేబుల్తో 6 2s 6 3s 6 1s 231 ఇంటూ 5. 213 హాఫ్ చేయండి. 115. 115 పక్కన 5. 1155. 1155 మల్టిప్లై చేస్తే ప్లస్ 8తో క్యాన్సిల్ చేయండి. 8 4s 32, 8 5s 40, 8 6s 48. దీన్ని ఇప్పుడు 5తో మల్టిప్లై చేయాలి. 456ని హాఫ్ చేయండి. 2280, 2280 దట్ ఈక్వల్స్ టు 15 ఇంటూ సంథింగ్. ఓకే, ఈ రెండు యాడ్ చేయండి. 3 3435 దట్ ఈక్వల్స్ టు 15 ఇంటూ ఎక్స్. 15 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 15 2s 30, 15 2s 30, 15 9s 125. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 229. కొంచెం ఇక్కడ కొంచెం క్లియర్గా చెప్తాను చూడండి. ఎక్కడ మల్టిప్లికేషన్ వచ్చింది? 5 ఇంటూ 231. ఇక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు. మీకు ఏమని చెప్పాను? ఆడ్ నెంబర్తో మనం 5ని మల్టిప్లై చేసేటప్పుడు ఈ నెంబర్లోంచి 1 తీసేసాను. 231లోంచి 1 తీసేసాను. 230 ఉంటుంది కదా, దాన్ని హాఫ్ చేయండి. 115. దాని పక్కన ఇంకొక 5 పెట్టండి, చాలు, అయిపోయింది. అదే ఈవెన్ నెంబర్తో అనుకుంటే డైరెక్ట్గా 10తో మల్టిప్లై చేసేస్తారు. అది ఎట్లాగా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 56 ఇంటూ 5 అనుకోండి. సో దీన్ని హాఫ్ చేయండి, 28. ఆ పక్కనే 0 పెట్టేసాను. సరే, ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, మీకు అర్థం కాకపోతే ఒకసారి గో బ్యాక్, బిగినింగ్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ చూడండి, క్లారిటీ వస్తుంది. చలో, ట్రై చేస్తారా? సో ఇక్కడ 966 ఉంది, ఇక్కడ కూడా 966 ఉంది, ఇక్కడ కూడా 966 ఉంది. సో 3 times 966 వచ్చింది. ప్లస్ 0.69, 0.96, 0.35 ఇలా అనుకోండి. 0.69, 0.96, 0.35 యాడ్ చేసేయండి మూడింటిని. ఎంత వస్తుందో చూడండి. 6 +
15, 18, 9, 6, 15, 20, 2. సింపుల్గా 2 వచ్చింది కదా, ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు సంథింగ్. 3 into 966 అంటే 3 9s ఎంత వస్తుంది, 27. 3 6 ఎంత వస్తుంది, 18. 3 6 ఎంత వస్తుంది, 18. 8 9 8 ప్లస్ 2 ఎంత వస్తుంది, 2 900. ఆన్సర్ లేదండి. ఏం చేశాను, 2898 ప్లస్ 2. ఎక్కడ తప్పు చేశాను, ఓ సారీ, ఇది 966, ఇది 996. నేను చూసుకోవాలి, ఇక్కడ కూడా 966. సో 966 2 times మాత్రమే వచ్చింది, 3 times రాలేదు. ఇక్కడ 966కి 30 ఎక్కువ. ఆన్సర్ ఎంత వస్తుంది, 2930. ఓకేనా, చిన్న అడ్జస్ట్మెంట్. మెథడ్ అయితే చూసారు కదా, ఏం లేదు. ఇక్కడ 66 అనుకున్నాం, ఇక్కడ కూడా 66, ఇక్కడ కూడా 66 అనుకున్నాం. కానీ ఇక్కడ 60కి 30 ఎక్కువ ఉంది. 66 నుంచి 96 ఉందంటే 30 ఎక్కువ. అంటే మనకు వచ్చిన ఆన్సర్కి 30 యాడ్ చేస్తే చాలు. 2900 వచ్చింది, దానికి 30 యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో 224 into 56 దట్ ఇంప్లైస్ x². ఇంతేగా మల్టిప్లై చేయండి. 224 into 28 into 2. 2తో మల్టిప్లై చేశారు అనుకోండి, 448 మల్టిప్లై బై 28. 28 4s 112, 28 8s 224, 4 4 5 2 1 12544. దట్ ఈక్వల్స్ టు సంథింగ్ స్క్వేర్. x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, √12544, 112. వేరే చాయిస్ లేదు, 112కి స్క్వేర్. అది ఎట్లా సార్? 4 ఇక్కడ ఉంది, యూనిట్ డిజిట్లో 2 అయినా ఉండాలి, యూనిట్ డిజిట్లో 8 అయినా ఉండాలి. అంటే ఆన్సర్ ప్రకారం అన్నిట్లోనే 2 4లో ఉన్నాయి. ఇదైతే కాదు ఆన్సర్. ఓకే, ఇప్పుడేంటి 12544 అనేది స్క్వేర్ రూట్ కాబట్టి లాస్ట్ 2 digits వదిలేసేయండి. ఇప్పుడు 125 ఉందా, 125కి ముందు ఏదైనా స్క్వేర్ రూట్ ఉందా? 125కి ముందు ఏదైనా స్క్వేర్ నెంబర్ ఉందా? 100, తర్వాత 121 ఉంది కదా, 11 into 12 చేస్తే, ఈ మెథడ్ మీకు చెప్పలేదు కదా, బట్ ఓకే నార్మల్ మెథడే చేద్దాం. 12544 ఉంది అంటే అది 110 స్క్వేర్కి ఎక్కువ అండ్ 120 స్క్వేర్కి తక్కువ. అంటే అన్నీ కూడా 1 1 1 1. అంటే ఇక్కడ అన్నీ ఎలా ఉంటాయి, 111 స్క్వేర్, 112 స్క్వేర్, 113 స్క్వేర్ ఇవేగా ఉండేవి. అంటే ఇది 112 స్క్వేర్ అని ఉండాలి, లేదంటే 113 స్క్వేర్ అని ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఎలా కన్ఫర్మ్ చేస్తాం? 115 స్క్వేర్ కనుక్కోండి. 115 స్క్వేర్ కనుక్కోవడం ఎట్లా? 11 ఒక నెంబర్ అనుకోండి, 5 ఒక నెంబర్ అనుకోండి, లేదా 1 ఒక నెంబర్ అనుకోండి, 15 ఒక నెంబర్ అనుకోండి, మీ ఇష్టం. సో నేను 11 ఒకటి 5 ఒకటి అనుకుంటున్నాను. 11 స్క్వేర్ ఎంత, 121. 5 స్క్వేర్ ఎంత వస్తుంది, 25. 11 5s ఎంత వస్తుంది, 11 5s ఎంత వస్తుంది? సారీ ఈ మెథడ్ ఎందుకు? 5 స్క్వేర్ ఎంత వస్తుంది, 25. 11 తర్వాత 12 అంటే 132. 132తో కంపేర్ చేస్తే 12544 అనేది తక్కువ ఎక్కువ? తక్కువ. సో ఈ రెండిట్లో తక్కువ ఎవరు? ఇది ఆన్సర్. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఎవరికైనా ట్రబుల్ కనిపిస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్ తర్వాత ఒకసారి నాకు చెప్పండి. చెప్తే నేను మళ్ళీ ఏం చేస్తానంటే దానికోసం స్పెసిఫిక్గా క్లియర్గా ఓన్లీ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక వీడియో పెడతాను. ఓకేనా? చలో ట్రై చేస్తారా? సో ఇక్కడ 28 అంటే 14 into 2 ఏనా? ఈ 2ని దీనికి ఇచ్చేద్దాం. ఎంత అవుతుంది అది? 31 into 14 డివైడెడ్ బై 16 అంటే డివైడెడ్ బై 16 మైనస్ 1230 డివైడెడ్ బై 240. 1230 డివైడెడ్ బై 240. దట్ ఇంప్లైస్ x into 22. ఓకే ఇక్కడ కాసేపు ఏం చేద్దామంటే ఇంటూ 15 by 15 చేద్దాం. సార్ ఎందుకు సార్? ఇక్కడ 240 ఉంది, ఇక్కడ కూడా 240 వస్తే ఈజీ అవుతుంది కదా. 15 into 16 ఎంత వస్తుంది? 240. సో 31 into 14 into 15 డివైడెడ్ బై 240 మైనస్ 130 డివైడెడ్ బై 240 దట్ ఈక్వల్స్ టు x into 22.
14 into 15 ఎంత వస్తుంది 210 into 31 21 3 0 ఎంత వస్తుంది 63 21 1 0 21 0 లాస్ట్లోకి ఎంత వస్తుంది 6510. సో పైన ఆన్సర్ ఎంత వస్తుందండి 6510. 6510లోంచి ఇది తీసేసండి ఎందుకంటే కామన్ డినామినేటర్ ఉంది అంతేగా. కామన్ డినామినేటర్ 240 6510 minus 1230 దట్ ఈక్వల్స్ టు x into 22. 0 3 అంటే ఇక్కడ 8 3 అంటే 2 5280 divided by 240 0 0 get cancelled x into 22. 11 కి ఇది 2 times 11 కి ఇది 48 times 24 కి ఇది 2 times ఆన్సర్ ఎంత వస్తుంది 2. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ట్రై చేస్తారా? a square minus b square. a plus b అంటే ఎంత వస్తుందండి 160 plus 90 250 ఇంటూ a minus b అంటే ఎంత వస్తుంది 160 minus 90 అంటే 70 minus 7191. సో 25 7 0 ఎంత వస్తుంది 175 పక్కన 2 సున్నాలు minus 7191. సో ఇక్కడ 9 ఇది 10 అయిపోతుంది కాబట్టి 0కి 0 యాడ్ చేసేస్తాం. ఓకే ఆన్సర్ ఇది. సబ్ట్రాక్షన్కి ఎవరికైనా ట్రిక్ కావాలంటే ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ట్రిక్ కావాలని అనుకుంటే అది కూడా లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. I will make a dedicated video for subtraction and as I mentioned earlier for also finding square root దానికోసం కూడా సెపరేట్ వీడియో చేద్దాం. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బనావ్. ఇక్కడ ఆన్సర్లో ఎలా ఉంది ఐ మీన్ రైట్ హ్యాండ్ సైడ్లో 63 to the power of something కావాలి. 63 to the power of something 63 తీసుకురావాలి. ఇక్కడ ఆల్రెడీ 63 ఉంది నో ప్రాబ్లం. ఇక్కడ 7 ఉంది దాంతోపాటు ఇంకొక 6 వస్తే బెటర్ ఏమో ఐ మీన్ సారీ 9 వస్తే బెటర్ ఏమో. ఇక్కడ 9 into 9 ఇది దీన్ని ఏమంటాం 9 into 9 to the power of 5.85 అంటే 9 to the power of 8.5 అదే 5.85. అదేవిధంగా ఈ 9కి కూడా 5.85 అంతేగా. 7 to the power of 2.3 7 to the power of ఇది ఎంత అవుతుందో చూడండి 2 into 4.7 అంటే 9.4 అంతేనా. 7 to the power of 2.3 into 7 to the power of 9.4 బేసెస్ ఈక్వల్. సో పవర్స్ ఏమవ్వాలి యాడ్ అవ్వాలి అంతేగా. అరే చి దీన్ని ఎంత కాంప్లికేట్ చేయడం ఎందుకు సింపుల్గా చేసేయచ్చు. చి ఒక్కొక్కసారి బ్రెయిన్ పనిచేయదు. బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఏమవ్వాలి యాడ్ అవ్వాలి. 7 to the power of 2.3 ప్లస్ 2 into 4.7 ఎంత వస్తుంది 9.4. ఈ రెండు యాడ్ చేసాను ఎంత వస్తుందో 11.7. 7 to the power of 11.7 ఇక్కడ ఇంటూ 63 to the power of 3.4 ఇక్కడ ఇంటూ 9 square పవర్ 5.85. దీన్ని డబల్ చేయండి 11.17 అయినా ఇది కూడా దట్ ఈక్వల్స్ టు 63 to the power of x. 7 to the power of 11.7 ఇక్కడ ఇంటూ 9 to the power of 11.7 ఇక్కడ ఇంటూ 63 to the power of 3.4 ఇక్కడ దట్ ఈక్వల్స్ టు 63 to the power of x. ఇక్కడ ఈ రెండు దగ్గర ఏమొస్తుంది 63 to the power of 11.7 ఇంటూ 63 to the power of 3.4 దట్ ఈక్వల్స్ టు 63 to the power of x. 11.7 3.4 యాడ్ చేయండి ఎంత వస్తుందో 63 to the power of 15.1 దట్ ఈక్వల్స్ టు 63 to the power of x. x వాల్యూ ఎంత వస్తుంది 15.1. ఓకే డన్. నెక్స్ట్ ట్రై చేశారా 62.5. నేను దీన్ని ఎలా రాసుకోవచ్చండి డైరెక్ట్గా దీని వాల్యూ ఎంత అంటే 5/8. తెలియకపోతే ఎలా వచ్చిందో చెప్తున్నాను.
50% ప్లస్ 12.5%. 50% అంటే 1/2, 12.5% అంటే 1/8. అవునా? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5/8. క్లియరా? సో 5/8 ఆఫ్ 800 అంటే ఎంత వస్తుంది? 500 మైనస్ 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 320 ఈజ్ ఈక్వల్స్ టు 5/4 ఆఫ్ ఎక్స్. సో 500 మైనస్ 320 ఎంత వస్తుంది? నేను దీన్ని 5ని 10/2 అనుకుంటున్నాను. 0 0 0 క్యాన్సిల్. 50 మైనస్ 32 ఎంత వస్తుంది? 18. 18 ఇంటూ 24 దట్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎంత వస్తుంది? 18 ఇంటూ 24. 18 2 36, 18 4 72, 2 430. సారీ, ఇది 24 కాదు. 24 కాదు, ఇది ఇంటూ 2. 18 8 0 ఎంత వస్తుంది? 18 8 144. చిన్న చిన్న మిస్టేక్స్ అవుతాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. స్పీడ్లో వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు చిన్న మిస్టేక్స్ అవుతాయి. ఓకే, చలో. ఇక్కడ సింపుల్గా ఏం లేదు. 0 0 గెట్ క్యాన్సిల్. 128 టు ద పవర్ ఆఫ్ సంథింగ్. యువతలు కూడా ఏం ప్రాబ్లం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 128 వస్తే మనకి ఇంకా హ్యాపీ కదా. 128 వస్తే హ్యాపీ. సో 128 బేసిక్గా ఎలా వస్తుందో చెప్పండి. 128 ఈజ్ నథింగ్ బట్ 2 టు ద పవర్ ఆఫ్ 7. మనకి 2 టు ద పవర్ ఆఫ్ 5 ఆల్రెడీ ఉంది, అంటే 32 ఉంది ఆల్రెడీ. ఇంటూ ఇది 32 టు ద పవర్ ఆఫ్ 3 డివైడెడ్ బై 64 టు ద పవర్ ఆఫ్ 3. సో 32ని 2 టు ద పవర్ ఆఫ్ 5 అనుకోవచ్చు. ఇంటూ ఈ 32ని 2 టు ద పవర్ ఆఫ్ 5 అనుకోవచ్చు, కాకపోతే బయట కూడా 3 ఉంది కాబట్టి 3 డివైడెడ్ బై 64ని 2 టు ద పవర్ ఆఫ్ 6 అనుకోవచ్చు, బయట 3 ఉంది. దట్ ఈక్వల్స్ టు 128 అంటే 2 టు ద పవర్ ఆఫ్ 7 పవర్ x ప్లస్ 4. సింపుల్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 3 15 ఉంది, అంటే ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ 20 ఉంది. 6 3 18, పైకి వచ్చిందంటే -18. దట్ ఈక్వల్స్ టు 2 టు ద పవర్ ఆఫ్ 7x ప్లస్ 7 4 28. ఓకే, ఆన్సర్ మైనస్లో వస్తుందా? 5 3 15, 15 ప్లస్ 5 20, 20 6 3 18, 20. 2 టు ద పవర్ ఆఫ్ 2 దట్ ఈక్వల్స్ టు 2 టు ద పవర్ ఆఫ్ 7x ప్లస్ 28. ఆన్సర్ ఎక్కడైనా తప్పు చేశాను? చలో 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 చూసేద్దాం మళ్ళీ. ఇక్కడ ఆల్రెడీ 2 టు ద పవర్ ఆఫ్ 5 ఉంది, ఇది 2 టు ద పవర్ ఆఫ్ 5, కాకపోతే బయట 3 ఉంది కాబట్టి మల్టిప్లై అయితే 15 డివైడెడ్ బై 64 క్యూబ్. 64 అంటే 2 టు ద పవర్ ఆఫ్ 6, మరి 6 ఇక్కడ 3తో మల్టిప్లై అయితే 18. సో 2 టు ద పవర్ ఆఫ్ 18 దట్ ఈక్వల్స్ టు 128 టు ద పవర్ ఆఫ్ x ప్లస్ 4. అయితే 5 ప్లస్ 15 ఎంత? 2 టు ద పవర్ ఆఫ్ 20 డివైడెడ్ బై 2 టు ద పవర్ ఆఫ్ 18 దట్ ఈక్వల్స్ టు 2 టు ద పవర్ ఆఫ్ 7 ఇంటూ x ప్లస్ 4. అదలే పవర్ 2 టు ద పవర్ ఆఫ్ 2 దట్ ఈక్వల్స్ టు 2 టు ద పవర్ ఆఫ్ 7x ప్లస్ 28. కరెక్టే. 7x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? -26. x ఈజ్ ఈక్వల్స్ టు -26/7. కానీ ఆన్సర్లో లేదే. మనం చేసింది కరెక్టే, ఇదే ఫైనల్ ఆన్సర్. నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ ఇక్కడ ఇది ప్లస్ కాదు, ఇది మల్టిప్లికేషన్, జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ఏం చేద్దాం? ఇంటిజర్ వాల్యూస్, ఇంటిగ్రల్ వాల్యూస్ అని కూడా. ఇక్కడికి ఎంత వస్తుంది? 48 48 ప్లస్ 48. ఇక్కడ ఎంత అవుతుందో చూడండి. 18 4 72, 75/4. 108/15. 4కి ఇది 26 టైమ్స్, 27 టైమ్స్.
అండ్ 15కి ఇది 5 times 27 5 is 135. ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుందండి 135. 48 plus 135. ఇక్కడ 2/3 ఉంది, ఇక్కడ 1/3 ఉంది. 2 plus 1/3 ఎంత అవుతుంది 3/3. 3/3 అంటే 1 అంతేనా 1. దట్ ఈక్వల్స్ టు x minus 26. సో ఇది 49 plus 135 184. 184కి 26 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 210. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్ 624. చివరిలో 4 ఉంది అంటే రీజన్ ఎవరు ఇదే కదా. 4624 4900 అంటే 70 స్క్వేర్కి లోపల 60 స్క్వేర్కి తర్వాత, అంటే అది 62 స్క్వేర్ అయి ఉండాలి లేదా 68 స్క్వేర్ అయి ఉండాలి. 65 స్క్వేర్ ఎంత వస్తుంది 5 స్క్వేర్ అంటే 25 6 7 42. 4225 అంటే 65 స్క్వేర్ కంటే ఈ నెంబర్ పెద్దది, అంటే 4225 కంటే పెద్దది, అంటే అది 68 స్క్వేర్. ఓకేనా. 68 plus 841 అంటే ఎంత వస్తుంది 29 plus 1 దట్ ఈక్వల్స్ టు 14 into సంథింగ్. ఇది 30 98. 98 ఈజ్ ఈక్వల్స్ టు 14 సంథింగ్. 14కి ఇది 7 times. x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 7. అప్రాక్సిమేషన్స్ 40 క్వశ్చన్స్ అయిపోయినాయి సింప్లిఫికేషన్లో. అప్రాక్సిమేషన్స్. సో అప్రాక్సిమేషన్స్లో మీరు బేసిక్గా తెలుసుకోవడానికి ఏం లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 28 ఒక 7.1 ఉందనుకోండి, దీన్ని మీరు అప్రాక్సిమేట్లీ 7 అనుకుంటారు. 7.20 సంథింగ్ ఉన్నా 7 అనుకుంటారు. 7.5 ఉందనుకోండి 15/2 అనుకోండి. ఓకేనా, ఎగ్జాక్ట్లీ 5 ఉంటాయి. ఒకవేళ 7.56 ఎలా ఉందనుకోండి, డైరెక్ట్లీ మీరు దాన్ని ఏమనుకుంటా 8 అనేసుకోండి. క్లియరా. అప్రాక్సిమేషన్స్ ఇలా పనిచేస్తాయి. క్లియరా. చేద్దాం ఉంటే మీకు కూడా అలా అలవాటు అయిపోద్ది. చేద్దాం. 83.33% ఇందాకే చేసుకున్నాం. ఆన్సర్ ఎంత వస్తుంది 5/6. 119.98 నేను దీన్ని 120 అనుకోవచ్చు కదా, అంతేగా. ప్లస్ 28.15% ఆఫ్ 225. సో ఇది ఇంపార్టెంట్. 28.15% ఆఫ్, దీన్ని 28% అనుకోవచ్చా, దాన్ని 28% అనుకోండి, పాయింట్లో వదిలేసి 28% ఆఫ్ 225. దీన్ని డివైడెడ్ బై 4 చేయండి, దీన్ని మల్టిప్లై బై 4 చేయండి. దట్ ఈక్వల్స్ టు x ప్లస్ 16% ఆఫ్ 100 అంటే ఏం లేదు 16. పర్సంటేజ్కి 00కి క్యాన్సిల్. సో 4తో డివైడ్ చేస్తే ఇది 7 అవుతుంది. 225కి 4 times ఎంత వస్తుందండి 900. సో 900. సో ఇక్కడ 00కి పర్సంటేజ్కి క్యాన్సిల్. 7 9s ఎంత వస్తుందండి 63 ప్లస్ 6తో క్యాన్సిల్ చేస్తే ఇది 20. 25 ఎంత వస్తుంది ఇది 100. దట్ ఈక్వల్స్ టు x ప్లస్ 16. ఇక్కడ 84 వస్తుంది, అంటే 16 అటువైపు వెళ్ళిపోతే 84 ప్లస్ 63 దట్ ఈక్వల్స్ టు x. x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 147. క్లియరా. చలో నెక్స్ట్ క్వశ్చన్ పర్. సో 0.1 ఉంది. సో 22 ఇంటూ 35 అంటే 70/2 ప్లస్ 19.9 ఉంది, అంటే 19.5 కంటే ఎక్కువ, అంటే 20 ఇంటూ 20.06 సంథింగ్ అంటే 28. దట్ ఈక్వల్స్ టు x క్యూబ్. సో 11 770 ప్లస్ 560 దట్ ఈక్వల్స్ టు x క్యూబ్. ఎంత వస్తుంది 1330 దట్ ఈక్వల్స్ టు x క్యూబ్. సో 1330 మనం అప్రాక్సిమేట్లీ 1331 అనుకోవచ్చా. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 11. 1331 అంటే ఏంటి 11 క్యూబ్. ఓకేనా. నెక్స్ట్ 102. ఎందుకంటే 101.8 ఉంది కదా, నేను దాన్ని 102 అనుకోవచ్చు డైరెక్ట్గా. మల్టిప్లైడ్ బై 14.9 ఉంది, నేను దాన్ని 15 అనుకుంటాను. దట్ ఈక్వల్స్ టు x ప్లస్ 219.8 సంథింగ్ ఉంది, అంటే 220 అనుకోవచ్చు.
ఈ 102 ఎప్పుడు వస్తుందంటే 17 × 6. 17 6 102 అంటే ప్రాబబ్లీ ఇది 17తో డివిజిబుల్ అవ్వచ్చు. సో ఏం చేద్దాం, 17తో క్యాన్సిల్ చేయడానికి ట్రై చేద్దాం. 17 1 17, 115, 17 7 119, 17 8 ఎంత వస్తుంది, 136. 17 6 102, 17 8 136 సరిపోయింది. 6తో క్యాన్సిల్ చేయండి. 6 2 12, 6 8 48 సరిపోయింది. 28 × 15. ఇప్పుడు 28 × 15 ఎట్లా చేస్తాం, 15ని నేను 30/2 అనుకోవచ్చు కదా. దట్ ఈక్వల్స్ టు x + 220. ఆన్సర్ 200. ఇది 14 30s ఎంత వస్తుంది, 420. దట్ ఈక్వల్స్ టు x + 220. x ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 200. క్లియరా? నెక్స్ట్ 89.9% అంటే నేను 90% అనుకోండి, 319 అండి, 320 అనుకోండి, ప్లస్ 682 డివైడెడ్ బై 960. 960 అప్రాక్సిమేట్లీ 961 అనుకోండి. 961 అని ఎందుకు అనుకోవాలి, ఎందుకంటే 31² కాబట్టి. 682 డివైడెడ్ బై 31 ఇంటూ 15.8 అంటే మీకు 16 అనుకోండి. దట్ ఈక్వల్స్ టు x × 7.8 అంటే 8 అనుకోండి. సో 0 0 గెట్ క్యాన్సిల్ పర్సంటేజ్తో. 9 3 270 ప్లస్ 18 288 ప్లస్ ఇక్కడ 31తో క్యాన్సిల్ చేస్తే 31 2 62 మళ్ళీ 2 62 22 × 16 దట్ ఈక్వల్స్ టు x × 8. సో 8 ఇక్కడ ఉంది, 8 ఇక్కడ ఉంది, 8 ఇందులోనూ కూడా ఉంది. ఉందా? ఉంది. సో ఏం చేస్తారు, మొత్తం క్యాన్సిల్ చేయండి. 8 ఇది 8కి 2 times, ఇది 8కి 8 3 24, 8 6 48 అంటే 36 + 44 = x. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి, 80. క్లియరా? క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. (69.56%) మీరు దాన్ని 70% ఆఫ్ 479.9 అంటే 480 ప్లస్ 85.714% అంటే 86% అనుకోండి. 81.714ని ఇలా కూడా అనుకోవచ్చు కదా. చాలా కేర్ఫుల్గా చూడండి. 85.714% అనేది ఒక స్టాండర్డ్ వాల్యూ. సార్ ఎలా సార్? 14.28% తెలుసు కదా, 1/7 అని. ఒకవేళ ఈ 14.28% నేను 6తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఎంత అవుతుందో చూడండి. 6 1 6, 6 4 24, 6 2 12, 6 8 48. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఏమవుతుంది ఇక్కడ, (85.68%) సంథింగ్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం 85.71ని 85.68 ఇలా అప్రాక్సిమేట్ చేసుకుంటే మీరు దాన్ని 6/7 అనుకోవచ్చు కదా. చేద్దాం. 6/7 ఇంటూ 489 ఇంటూ సంథింగ్ ఉందంటే 490 అనుకోవచ్చు కదా. అప్రాక్సిమేషన్స్ అండి, మీరు ఎలాగైనా చేయొచ్చు. అంటే మరీ అంతంత కాదు, జస్ట్ అప్రాక్సిమేషన్, బేసిక్ ఐడియా ఉండాలి. ప్లస్ 42.84 మీకు 14.28% తెలుసు, 1/7. దీన్ని మీరు ఒకవేళ 3తో మల్టిప్లై చేశారనుకోండి, 42.84% వస్తుంది. దట్ ఈక్వల్స్ టు 3/7. మరి ఇంత కాంప్లికేట్ అయిపోయాయంటే క్వశ్చన్స్. కాంప్లికేట్ అవ్వలేదంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి ఇవి ఎలా ఉంటాయంటే, అలా ఎలా గుర్తుపట్టాలి, అలా ఎలా కనిపెట్టేస్తాం. అలవాటు ఉంటే కనిపెట్టేయచ్చు, కాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయని నేను కూడా అనుకోలేదు. ఓకే, 3/7. సో దీని వాల్యూ ఎంత అవుతుందండి, 3/7. సో దీని వాల్యూ ఎంత అవుతుంది, 6/7. సో 3/7 ఆఫ్ 273. దట్ ఈక్వల్స్ టు వాట్? ఓకే, నాయిసెస్ ఇగ్నోర్ చేయండి. సో దీనికి క్యాన్సిల్ పర్సంటేజ్తో 7 4 280 ప్లస్ 7 8 56 కాబట్టి ఎంత వస్తుంది, 336. ఓకే, 336 ప్లస్ 420 ప్లస్ 7 డబుల్తో క్యాన్సిల్ చేస్తే 7 3 21, 7 9 63, 339 ఎంత వస్తుంది, 3 3 9, 3 9 27 అంటే 117. దట్ ఈక్వల్స్ టు x. యాడ్ చేయండి. 5 అంటే 756 ప్లస్ 117 8687, 6 ప్లస్ 7 ఎంత, 3, 873.
ఇది అప్రాక్సిమేషన్లో అనిపించట్లా, బట్ ఓకే ఆల్ రైట్. మరీ దగ్గరగా ఇచ్చాడు కదా ఆన్సర్స్లో కూడా. 873 అండ్ ఇక్కడ 882. వెల్, మనం చేసిందే కరెక్ట్, ఇలానే చేయాలి. ట్రై చేశారా? సో 1273 డివైడెడ్ బై 361 అంటే 19, అంటే 361కి స్క్వేర్ రూట్ అంటే 19ఏగా, ఇంటూ 14.8 సంథింగ్ అంటే 15 ప్లస్ 6360 పాయింట్ సంథింగ్ అంటే 6360 అని అనుకోండి, డివైడెడ్ బై 2810. 2810 అని మీరు ఎలా అనుకోవచ్చు కదా, √2809 అని. ఇది దేనికి స్క్వేర్ తెలుసా? 47కి స్క్వేర్. 47కి కాదు, 57కి స్క్వేర్. 53కి స్క్వేర్. ఎస్, 53కి స్క్వేర్. 53 డివైడెడ్ బై ఇది 65 మీరు అప్రాక్సిమేట్లీ 64 అనుకున్నారు అనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఇస్ వాట్? 8. దట్ ఈక్వల్స్ టు x ఇంటూ 11.99. దాన్ని మీరు అప్రాక్సిమేట్లీ 12 అనుకోండి. సో 19 టేబుల్తో మీరు దీన్ని క్యాన్సిల్ చేస్తారు. 19 9s 1s 19 8 19 5s 95, 19 6s 114, 19 6s 114 వేసారు అనుకోండి. 133 మిగులుతుంది. 19 7s 133. 67 ఇంటూ 15 ప్లస్ ఇక్కడ 53తో క్యాన్సిల్ చేస్తే 53 1s 53, 1060 కాబట్టి 120 టైమ్స్, ఇది 15 టైమ్స్ ప్లస్ 15 ఈక్వల్స్ టు x ఇంటూ 12. ఇక్కడ మీరు 15 కామన్ తీసారు అనుకోండి. 67 ఇక్కడ, 1 ఇక్కడ అంటే 68. దట్ ఈక్వల్స్ టు x ఇంటూ 12. 3తో క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్, 3తో క్యాన్సిల్ చేస్తే 4 టైమ్స్, 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 17 టైమ్స్. దట్ ఈక్వల్స్ టు x. తప్పు చేసేసాం. 17 వస్తుంది. లేదు ఇది 17, ఇక్కడ 5 ఉంది కదా. 17 ఇంటూ 5 ఎంత అవుతుంది? 85. ఓకే, ఆన్సర్ 85. నెక్స్ట్, బిగినర్స్కి అది కొంచెం కాంప్లికేటెడ్, బట్ ఓకే, మీకు ప్రాక్టీస్ అవుద్ది. ఒకవేళ బిగినర్స్ కాకుండా లెర్నర్స్ కానీ చూస్తున్నట్టయితే మీకు ఇంకా మంచి ప్రాక్టీస్ అవుద్ది. ఓకే, సో చూడండి ఇక్కడ 90% ఆఫ్ 40 ప్లస్ 24 మల్టిప్లైడ్ బై 6 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 120% ఆఫ్ 180. 12 into 180, 12 1 12, 12 8 96 216. దీని వాల్యూ 216 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 24 6 144 ప్లస్ 9 4 36. 144 ప్లస్ 36 ఎంత వస్తుందండి? 180 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 216. x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 36. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేశారా? 136 డివైడెడ్ బై 7.9ని అప్రాక్సిమేట్లీ 8 అనుకుంటారు, ప్లస్ 24.9 అంటే 25 అనుకుంటారు. పర్సంటేజ్ ఆఫ్ 144 మైనస్ 11.11 ఇంటూ 11.11 ఎక్కడ వస్తుందో చెప్పండి. 100/9 కదా 11.11 అంటే. ఇంటూ √9 అనుకోండి, ఇంటూ 3 అనుకోవచ్చు కదా, అంతేనా? 100/9 ఇంటూ 3. 3తో క్యాన్సిల్ చేస్తే 100/3. 100/3 ఎంత అవుతుంది? వాట్ ఈస్ 100/3? 33.33 సంథింగ్. దట్ ఈక్వల్స్ టు x. మీరు దీన్ని కూడా 33 అనుకోండి, అప్రాక్సిమేట్లీ 33 అంతే. 25% అంటే ఎంత వస్తుంది? 1/4. 32. 4 3 36. ఇది 17 ప్లస్ 36 మైనస్ 33. సో 36 మైనస్ 33 ఎంత అవుతుంది? 3. 3 ప్లస్ 17 ఎంత వస్తుంది? 20. ఓకే, చలో ఈ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. ట్రై చేస్తారా? 42.42 స్క్వేర్ అంటే 42 స్క్వేర్ అనుకోండి, ప్లస్ 39.5 సంథింగ్ ఉందంటే 39 అంటే 40 స్క్వేర్,
మైనస్ 11.7 ఉంది కాబట్టి 12 స్క్వేర్ మైనస్ 45.47 45 స్క్వేర్ అని అనుకోండి. దట్ ఈక్వల్స్ టు సంథింగ్. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అప్లై చేస్తారా, ఫాస్ట్గా అయిపోతుంది. అలా చేయకుండా నార్మల్గా స్క్వేర్స్ చేసినా ఫాస్ట్గానే అవుతుంది. ఎంత వస్తుంది 42 స్క్వేర్ అంటే ఎంత? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి చేస్తే అన్నీ చేసేద్దాం. 1764 ప్లస్ 40 స్క్వేర్ అంటే 1600 మైనస్ ఇది 144 మైనస్ 2025. ఇది నార్మల్గా చేయాలనుకుంటా. ఓకేనా? ఈ రెండు యాడ్ చేయండి, ఎంత వస్తుందో 2 3 3 6 4 అండ్ ఈ రెండు యాడ్ చేయండి, ఎంత వస్తుందో 2 1 6 9 మైనస్ 2169. 9 అంటే ఇక్కడికి 5 7 అంటే ఇక్కడికి 9 2 అంటే ఇక్కడికి 1 2 అంటే ఇక్కడ 1195. ఇది నార్మల్గా చేస్తే. అలా కాకుండా a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆ ఫార్ములా అప్లై చేస్తారు అనుకోండి, ఎంత అవుతుంది? 42 మైనస్ 12 42 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ అనుకోండి. సో a ప్లస్ బి అంటే ఎంత వస్తుంది 54, a మైనస్ బి అంటే ఎంత వస్తుంది 30 ప్లస్ ఇంకొకటి ఏంటి 40 స్క్వేర్ మైనస్ 45 స్క్వేర్. a ప్లస్ బి అంటే ఎంత వస్తుంది 85, a మైనస్ బి అంటే ఎంత వస్తుంది -5. సో 54 ఇంటూ 30 ఎంత వస్తుంది 891620 ప్లస్ 85 ఇంటూ 5 అంటే 17 ఇంటూ 15 అంటే 16 స్క్వేర్ 2550 మైనస్ 25 425 సరిపోయిందిగా. ఇప్పుడు కూడా 1195. డన్. నెక్స్ట్ చలో ట్రై చేసారా? 32% ఆఫ్ 624ని 625 అనుకోవచ్చు ప్లస్ 50% ఆఫ్ 650 ప్లస్ 2575. ఓకే, 32% ఆఫ్ 625. మీరు దీన్ని ఎలా అనుకోవచ్చా? 625% ఆఫ్ 32 లేదంటే 32% ఆఫ్ 25 ఇంటూ 25 ప్లస్ 50% ఆఫ్ 650 ఎంత వస్తుందండి 325 అయినా ప్లస్ 2575. ఓకే, ఇప్పుడు 25% వాల్యూ ఎంత 1/4. మరి ఇది 1/4 ఇక్కడ ఇంటూ 32 ఇక్కడ ఇంటూ 25 4కి ఇది ఎంత 8 825 ఎంత వస్తుంది 200. 325 ప్లస్ 575 ఎంత వస్తుందండి? ఇక్కడ 25 ఇక్కడ 75కి ఇచ్చేస్తే 2600 2600కి 300 యాడ్ అయితే 2900. సో ఈ రెండు యాడ్ అయితే ఎంత వస్తుందండి 3100. ఓకే, నెక్స్ట్ 61.33% ఆఫ్ 700. 61.33% ఆఫ్ 700. ట్రై చేయండి. దీన్ని మీరు చాలా రకాలుగా రాసుకోవచ్చు. దీన్ని 55% ప్లస్ 6.33% కాంప్లికేట్ అవుతుందండి. నార్మల్గా చేయాలనుకోండి పర్సంటేజ్కి 00కి క్యాన్సిల్ 7 6 42 7 1 7 అవుతుంది 7 3 21 7 3 21 ఆన్సర్ ఎంత వస్తుంది 3. ఇక్కడికి 9 2 42.93 సంథింగ్ అంటే దీన్ని మీరు 43 అనుకోవచ్చు అప్రాక్సిమేట్లీ మైనస్ 450 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 85% ఆఫ్ 1020 మల్టిప్లై బై 2 డివైడెడ్ బై 2 చేశారనుకోండి. దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే 510. దీన్ని మల్టిప్లై బై 2 చేస్తే ఎంత వస్తుంది 170. మధ్యలో పర్సంటేజ్ ఉంది. పర్సంటేజ్కి 00 క్యాన్సిల్ 17 5 85 17 1 17 0 17 అంతే 867. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 867కి 43 యాడ్ అయింది అనుకోండి. సో 910 910 450 తీస్తారనుకోండి 460 మిగులుతుంది. ఆన్సర్లో లేదే. ఎక్కడైనా తప్పు చేసామా? ఇది మల్టిప్లై బై 2 చేస్తే 170% ఆఫ్ 510 17 5 85 17 1 17 867.
ఇది మైనస్ అటు వెళ్ళిపోతే ఎంత వచ్చిందంటే 843 యాడ్ చేసేస్తే 910. 910 నుంచి 450 తీసేస్తే ఆన్సర్ సరిపోయింది ఇక్కడ ఆప్షన్స్తో. ఓకేనా? ఆప్షన్స్ మిస్టేక్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 85.714. ఇప్పుడే చెప్పాను 85 అంటే 6/7. దాని వాల్యూ ఎంత? 6/7. 6/7 ఆఫ్ 35 ప్లస్ 77.7. చూడండి 77.77% కనిపిస్తుందా? 11.11% అంటేనేమో 1/9. మరి 77 కావాలంటే 7తో మల్టిప్లై చేయాలని చోట్ల, అంటే 7/9 ప్లస్ 7/9 ఆఫ్ 144 ప్లస్ 45.45%. 9.09% వాల్యూ ఎంత? 1/11. మరి 45 కావాలంటే ఇవతల ఇంటూ 5 చేయండి. మరి ఇవతల కూడా ఇంటూ 5 చేయాలి కదా. ఇది 45.45% అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 5/11. సో ఇక్కడ అవుతుంది ప్లస్ 5/11 ఆఫ్ 33. ఎందుకంటే 32.91 అంటే దాన్ని మీరు అప్రాక్సిమేట్లీ 33 అనుకోవచ్చు. 7తో క్యాన్సిల్ చేస్తే ఇది 5 టైమ్స్, 9తో క్యాన్సిల్ చేస్తే ఇది 16 టైమ్స్. ఓకే, 6 5s ఎంత వస్తుంది? 30 ప్లస్ 7 16s ఎంత వస్తుంది? 16 7s 112 ప్లస్ 5 3s ఎంత వస్తుంది? 15. ఈ రెండు యాడ్ చేస్తే 127 ప్లస్ 30 అంటే ఎంత వస్తుంది? 157. నెక్స్ట్ ట్రై చేసారా? 60% ఆఫ్ 200 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 60 మైనస్ 3.1 3 into 11. 120ని 121 అనుకుంటారు, అంటే 11. సో ఇదంతా అవుతుంది 62. సో 120 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 60 మైనస్ 33. 60 మైనస్ 33, 60 ప్లస్ 33 ఈక్వల్స్ టు x. x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 93. నెక్స్ట్ 45.45%. ఇప్పుడే చేసుకున్నారు. 5/11 into 330 that equals to x/3 plus 34%. ఇక్కడ 34 మాత్రమే, ఎందుకంటే 0.19 మాత్రమే ఉంది కాబట్టి. 34% ఆఫ్ 200 అంటే ఇది 68. సో ఇది ఎంత వస్తుందండి? ఇది 30, ఇది 150 దట్ ఈక్వల్స్ టు x/3 ప్లస్ ఇది 68. ఈ 68 అవతలకి వెళ్ళిపోయింది అనుకోండి. 8 అంటే ఇక్కడ 2, 7 అంటే 82 దట్ ఈక్వల్స్ టు x/3. 82కి 3 టైమ్స్ ఎంత అవుతుందండి? 240 ప్లస్ 6 246. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 13 స్క్వేర్ 169 సారీ మీరు చేయండి. ట్రై చేశారా? 13 స్క్వేర్ 169 మైనస్ 8.7/3. 8.7 అంటే 9. 9/13 ఇంటూ 39 మళ్ళీ డివైడెడ్ బై 9. సో డివైడెడ్ బై 9 అంటే దీని అంతటిది ఎంత వస్తుందంటే 3 ఆన్సర్ అవుతుంది. ప్లస్ 2.12 క్యూబ్ అంటే 8 దట్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ అంటే 64. 169 మైనస్ ఎక్స్ ఎక్కడ ఉంది మనకి? ఎక్స్ మైనస్ 64. 169 మైనస్ ప్లస్ 8 ఎంత అవుతుంది? 177 ప్లస్ దానికి 64 యాడ్ చేయండి, 240. కుచ్ గలత్కి ఏదో తప్పు చేస్తాను. 13 స్క్వేర్ 169 మైనస్ 8.7 అంటే దీన్ని మీరు 9 అనుకోండి, డివైడెడ్ బై 13 ఇంటూ 39 డివైడెడ్ బై 9 ప్లస్ 2.12 క్యూబ్ అంటే 2 క్యూబ్ అనుకుందాం అంటే 8 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64. ఇక 13కి ఇది 3 టైమ్స్, 9కి 9 క్యాన్సిల్. ఓహో, ఇక నేను 3 సబ్ట్రాక్ట్ చేయడం మర్చిపోయాను. ఓకే, 169 మైనస్ 3 ఎంత వస్తుంది? 166 ప్లస్ 8 ప్లస్ 64 దట్ ఈక్వల్స్ టు ఎక్స్. 166కి 64 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 230 ప్లస్ 8 దట్ ఈక్వల్స్ టు 238. క్లియర్? ఇది ట్రై చేయండి.
ట్రై చేశారా? 44.44%. 11.11% అంటే ఎంత? 11.11%. 1/9. మరి ఇది 44.44% కావాలంటే ఇంటూ 4 44.44% వాల్యూ ఎంత వస్తుందండి? 4/9. 4/9 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? 81 ప్లస్ 11.11. చూడండి ఇప్పుడు 11.11% ఈజ్ ఈక్వల్స్ టు 1/9 కదా. 11.11% అంటే 1/100 దట్ ఈక్వల్స్ టు 1/9. నాకు ఇప్పుడు 11.11 అంటే ఎంత అవుతుందండి? 100/9గా, అంతేగా. 100/9 ఇంటూ 18 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 4489కి రూట్ కనుక్కోవాలి. 4489కి రూట్ కనుక్కోవాలంటే 3 కానీ 7 కానీ యూనిట్ డిజిట్లో. అండ్ ఇది 3600 60 స్క్వేర్కి 70 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. ఎందుకు? 70 స్క్వేర్ ఎంత? 4900. 60 స్క్వేర్ ఎంత? 3600. ఆ రెండింటికి మధ్యలోనేగా ఉంది. అంటే ఇది 63 స్క్వేర్ అయిందో లేదా 67 స్క్వేర్ అయింది. ఇది 63 స్క్వేర్ 67 స్క్వేర్ కనుక్కోవడానికి 65 స్క్వేర్ కావాలి. 65 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 6 7 42. 4225 కంటే ఈ నెంబర్ ఏంటి? ఎక్కువ, అంటే 67 స్క్వేర్ అయి ఉండాలి. ఇంటూ 2 ఇది ఎంత అవుతుంది? 134. అంతేగా. 9కి ఇది 9 టైమ్స్, 9కి ఇది 2 టైమ్స్. 200 ఇక్కడ ఇది 200 అండ్ ఇది 36. 236 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 134. 134. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 236 మైనస్ 134. 102 అవుతుంది ఆన్సర్. ఎక్కడైనా తప్పు చేసామా? ఎక్కడా తప్పు చేయలేదు. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ మీకు కనిపిస్తే మాత్రం చెప్పండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయి ఉంటుంది వీడియో, అందుకని. 39.99 అంటే 40% ఆఫ్ 11 అంటే ఇది 120 ప్లస్ 200 డివైడెడ్ బై 8 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 4 ఇంటూ 11. ఓకే. 48 ప్లస్ 200/8 అంటే 15. 200/8 అంటే 25 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 44. 44 ఇక్కడ 48 నుంచి తీసేస్తే 4 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సో ఫైనల్ ఆన్సర్. డన్. ఓవర్. ఇక్కడితో మొత్తం 60 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ సెషన్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ తీసుకొస్తాను. అండ్ మన అర్థమెటిక్ చాప్టర్స్ కూడా స్టార్ట్ చేసుకున్న టైం వచ్చింది కాబట్టి వీ షల్ ఆల్సో స్టార్ట్ అర్థమెటిక్ చాప్టర్స్ 1 by 1. ఓకే. అండ్ ఇక్కడితో ఈ సెషన్ ఎండ్ చేద్దాం. అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.